సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. సృష్టి స్థితి లయలు ఇవి చేసేదాన్ని బ్రహ్మము అంటారు. ఈ మాట మనకి బ్రహ్మసూత్రాలు కూడా జన్మాద్యస్య యతః అనే సూత్రంతో ప్రారంభిస్తూ సృష్టి స్థితి లయలు ఎవరి వలన కలుగుతున్నాయో వాణ్ణి ఈశ్వరుడు అనాలి అని నిర్వచనం మనకి కనిపిస్తున్నది. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం అనే మాటలోనే సృష్టి స్థితిలయ కారకుడైన వాడు భగవంతుడు. అది ఎలా చెప్పగలరంటే ఈ 16 లక్షణాన్ని శ్రద్ధగా మరొక్కసారి మనం గమనిస్తే గుణవాన్ మొదలుపెట్టాడు ఇక్కడ. అంటే పరమేశ్వరుడు స్వతసిద్ధంగా నిర్గుణుడైనప్పటికీ కూడా ఆయన సత్యకామ సత్య సంకల్ప స అకామయత స ఐక్షత ఇత్యాదులు చెప్పినట్లుగా సృష్టి స్థితిలో ఇది చేయాలని గుణమయీ అయినటువంటి తన మాయతో ఆయన సంకల్పం చేశాడు. అదే మొట్టమొదటి గుణవాన్ అనే మాటలో వస్తున్నది. పైగా సృష్టికి కావలసిన బీజములన్నీ ఆయన యందు ఉన్నాయి. బీజములన్నీ తన యందు ఉంటూ తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజప్రదప్పిత అని చెప్పినట్లుగా ఆయన ప్రకృతి యందు ఆ బీజములు సృష్టికి కావలసిన బీజములన్నీ నిక్షేపం చేశాడు కనుక తర్వాత మాట వీర్యవాన్ అని వచ్చింది ఇక్కడ. గుణవాన్ కశ్చ వీర్యవాన్. సృష్టి ఏ విధంగా ప్రారంభించారో చెప్తున్నాడు. ధర్మజ్ఞశ్చ అతో ధర్మాన్ని ధారయన్ అని వేదమే చెప్తున్నది ఇక్కడ. ఈ ధర్మములన్నీ కూడా ధారణా ధర్మం అన్నారు ఇక్కడ. సృష్టిని ధరించడమే ధర్మం. అది విష్ణువు యొక్క స్వరూపం. అది సృష్టిలో ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలనేటువంటి ధర్మమును ఆయన ఏర్పరిచినవాడు, ధర్మములు తెలిసినవాడు కనుక ధర్మజ్ఞశ్చ. కానీ సృష్టి నియమములను ప్రవర్తింపజేయువాడు ధర్మజ్ఞుడు. దాని తర్వాత మాట కృతజ్ఞశ్చ. కృతజ్ఞత అంటే చేసిన మేలు మరువకుండా ఉండుట. ఇది ఉత్తమ మానవ గుణం అని మన సామాన్య అర్థంలో చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు సామాన్య అర్థం చెప్పుకోవడం కాదు. ఎందుకంటే అడుగుతున్నవాడు తపస్వి, అడగబడుతున్నవాడు అటువంటి మహానుభావుడైనప్పుడు బ్రహ్మచర్చే జరుగుతుంది కనుక అదే ఇక్కడ జరుగుతుందని భావించవచ్చు. కృతజ్ఞశ్చ అనే మాటకు అర్థం ఏంటంటే సృష్టిలో భూత భవ్య భవిష్యత్తులు మొత్తం తెలిసినటువంటి వాడు. సృష్టిలో 3 కాలములు 3 లోకములు సమస్త దేశకాల వస్తువులు యందు తాను ఉంటూ అన్నిటిని తెలుసుకునేవాడు కనుక కృతజ్ఞ. జరిగినవన్నీ తెలుసుకున్నవాడు, జరుగుతున్నవి తెలిసినవాడు. సత్యవాక్య. గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞుడైన పరమేశ్వరుడు ఈ జగతి నడవడానికి తాను వాక్య రూపములతో తాను వ్యక్తపరుచుకున్నాడు. ఆ వాక్యములు ఏమిటంటే సత్యవాక్య. సత్యవాక్యం అంటే వేదస్వరూపము. ఈ సృష్టిలో ధర్మము అధర్మము ఈ రెండిటి గురించి తెలియజేసే గ్రంథము వేదము. ఏది చెయ్యకుండా ఉండాలో తెలుసుకోవడం కోసం అధర్మం నిషేధ రూపమైన చెప్తుంది. ఏది చెయ్యాలో చెప్పేది ధర్మం. ఈ రెండింటినీ తెలియజేస్తూ మనకి ధర్మ మార్గాలను ఉండేటట్టు చేయగలిగేటటువంటి సత్యవాక్యము అనగా వేదస్వరూపము. ఆ వేదస్వరూపమైనటువంటి సత్యవాక్య రూపముగా వ్యక్తమైన వాడుగన సత్యవాక్య. దృఢవ్రత అంటే గట్టి నియమములు గలవాడు అని అర్థం ఇక్కడ. ఆ వేదధర్మాన్ని సృష్టి యందు ప్రవర్తింపజేయడానికి కావలసిన దృఢమైన నియమముల రూపంతో ఉన్నటువంటి వాడు. అటువంటి స్వామి ఈ ధర్మము నిలపడం కోసం సృష్టి యందు దానికి స్థితి కల్పించడం కోసం అధర్మాన్ని నిగ్రహించడం కోసం ఉత్తమమైన చరిత్రతో తనను తాను వ్యక్తపరుచుకుంటాడు కనుక చారిత్రేణ చకోయుక్త. ఉత్తమమైన చరిత్రతో కూడినటువంటి వాడు. అసలు అవతరించవలసిన అవసరం లేనటువంటి భగవానుడు, నామరూపాలు లేని భగవానుడు నామరూపాలు స్వీకరించడమే చరిత్ర. అలాంటి తనకంటూ ఒక చరిత్రను సృజించి అవతరించిన వాడు ఎందుకు అవతరించాడు అంటే సర్వభూతేషు కోహిత. సర్వభూతముల యందు హితుడు గనక సర్వభూతమునికి హితము కలిగించడానికి అవతరించినవాడు. అవతరించిన స్వరూపం విద్వాన్. విద్వాన్ అంటే సమస్తం తెలిసినవాడు. భగవంతుని విద్వాంసులు ఉన్నప్పుడు ఒక శాస్త్ర పండితుడిని అర్థంలో చెప్పడం కాదు, సర్వము తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞుడు ఆయనే కదా విద్వాన్. అది రాముడంటే అమాయకంగా ఏమీ తెలియనట్టుండేవాడు కాదు, అది విద్వాంసుడు. సర్వజ్ఞుడైనటువంటి వాడు. పైగా ఏదైనా చేయగలిగినటువంటి వాడు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థ. అందుకే తర్వాత విద్వాన్ కహ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఏకప్రియదర్శన అంటే ఎప్పుడూ ఎవరికైనా ప్రియంగా కనబడేవాడు అని అర్థం. ఇది చాలా గొప్ప మాట ఇక్కడ. ఎల్లప్పుడూ ఎవరికైనా ప్రియంగా కనిపించేవాడు రామచంద్రమూర్తి అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి అందరికీ ప్రియుడు ఎప్పుడూ కాడు, ఎప్పుడూ ప్రియంగా ఉండడు. ఒకప్పుడు నాకు ప్రియమైనది అనుకున్నది కొన్నాళ్ళు అయ్యాక మొహమ్మత్తే సందర్భాలు మనకు కనబడుతుంటాయి. ఎప్పుడూ ప్రియంగా అనిపించేలా ఉండాలంటే సామాన్యమైన అంశం అండి. ఎప్పుడూ అనిపించాలి, అందరికీ అనిపించాలి. అది ఎవరికయ్యా అనిపిస్తుంది?
అది ఏ వస్తువు అది కశ్చైక ప్రియదర్శన వస్తువు ఏది అది తెలుసుకోవాలి కదా. అందరికీ ఏకప్రియదర్శనమైన వస్తువు ఏది అంటే ఇది వేద భాష కనుక వేద భాషతోనే సమాధానం చెప్పుకోవాలి. ఆ వస్తువు ఏదయ్యా అంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. సృష్టిలో అందరికీ ప్రియమైన వస్తువు ఏదంటే ఆత్మయే. వాడు ఆత్మయే వాడికి ప్రియమైనది. అవునా లేదో చెప్పండి. అందరికీ ప్రియమైన వస్తువు ఆత్మ అయినప్పుడు ఆ ఆత్మ వస్తువైనటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆయనే రాముడిగా అవతరించాడని చెప్పడమే కశ్చైక ప్రియదర్శన అనే విషయం ఇక్కడ. అటువంటి వాడు ఆత్మవాన్. ఆత్మవాన్ అనే మాటకి ఎవరి సహాయము లేకుండానే సర్వము సాధించేవాడిని ఆత్మవంతుడు అంటారు. నిజానికి ఆయన అటువంటి ఆత్మవంతుడు. అంటే పరమేశ్వరుడికి సహాయం కావాలా? అసహాయ సూర్యుడైన ఆయన ఆత్మవాన్ కో జితక్రోధో. ఆయన క్రోధాదుల్లో అవతరించాడు. ఎందుకయ్యా అంటే రాక్షస సంహారం కోసం అండి అంటే ఆయనకు వాళ్ళ మీద క్రోధం ఉందా అంటే నమే ద్వేష్యోస్తి కశ్చన అని ఆయనే చెప్పాడు కదా. ఎవరి యందు ఆయన క్రోధాదుల్లో క్రోధాన్ని జయించిన వాడు జితక్రోధ. ద్యుతిమాన్ మహాప్రకాశ స్వరూపుడు వర్చస్వి అనసూయక అసూయ లేనివాడు అని. అసూయ అనే మాటకు అర్థం ఏంటంటే దోషారోపో గుణేశ్వపి అని అర్థం ఇక్కడ. అంటే గుణములు యందు కూడా దోషాన్ని చూసేవాడు. ఎక్కడైనా మంచి గుణమున్నా దానిలో దోషాలను వెతికే వాళ్ళు ఉంటూ ఉంటారు. దాని పేరు అసూయ. అలాంటిది లేనివాడు అని అర్థం. అంటే దోషదర్శనం అనే లక్షణం లేనివాడైనా అటువంటి వాడు. కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరు యుద్ధం చేసినప్పుడు దేవతలు కూడా గడగడలాడతారో అటువంటి వాడు అని చెప్పాడు. పైన జితక్రోధ అని చెప్పి సంయుగే యుద్ధకాలంలో ఆయనగా నిలబడితే దేవతలు కూడా గడగడలాడతారని చెప్పారు. అర్థం ఏంటి అంటే ఆయన పరాక్రమం అటువంటిదని చెప్పడం. ఇంతవరకు మనం వచ్చాం. కానీ జాగ్రత్తగా చూస్తే గుణవాన్ నుంచి సృష్టికర్త అన్నప్పుడు గుణవాన్ వీర్యవాన్ అని కనబడుతున్నది. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ నుంచి అనసూయక వరకు స్థితికర్త అని కనబడుతున్నది. కనుక సృష్టికర్త స్థితికర్త. ఎవరు యుద్ధంలో నిలబడినప్పుడు దేవతలు కూడా గడగడలాడతారు అనే మాటకు వచ్చేటప్పటికల్లా అక్కడ గమనిస్తున్న విషయం ఏంటంటే భ్రశ్యత్ దేవగణం త్రసన్మునిగణం నశ్చత్ ప్రపంచంలయం. శివానందరహులో శంకరులు చెప్తున్నారు, మహాప్రళయ కాలంలో ఆ ప్రళయం చేసేటప్పుడు ఆ యుగం పూర్తి అవుతున్నప్పుడు అంటే కల్పాంత కాలంలో ప్రళయకాలంలో దేవతలు కూడా గడగడలాడుతున్నారు. త్రసన్మునిగణం భ్రశ్యత్ నశ్యత్ ప్రపంచంలయం భ్రశ్యత్ దేవగణం అని. దేవతలు కూడా గడగడలాడుతారంటే ప్రళయకాలాన్ని సూచిస్తున్నారు ఇక్కడ. కానీ చివరికి వచ్చేటప్పుడు ప్రళయకర్త అనే మాట చూపించారు. మధ్యలో స్థితికర్త ఉన్నది, మొదట సృష్టికర్త ఉంది. సృష్టి స్థితిలయకారకుడైన బ్రహ్మము యతో వా యమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రియత్ అభిసంవిశంతి. ఆయన బ్రహ్మము ప్రహృష్ట వాక్యం అబ్రవీత్. ఆనందం చెప్తున్నాడు, నాయన నువ్వు చెప్పిన గుణములున్నాయే అవి బహవో దుర్లభాః. అంటే అప్పటి కాలానికే అవి దుర్లభములు. అన్నీ ఒక చోట ఉండడం అనేది దుర్లభములు. ఒకటి ఒక్కొక్క గుణం పరిపూర్ణంగా ఉండడం దుర్లభం. అన్ని గుణాలు ఒక చోట ఉండడం దుర్లభము. అన్ని గుణాలు పరిపూర్ణంగా ఉండడం దుర్లభము. అన్ని గుణాలు ఎల్లవేళలా ఉండడము దుర్లభము. ఒక ఆయన చూసి వచ్చానండి, నవ్వుతూ ఉన్నాడంటే నువ్వు వెళ్ళినప్పుడు నవ్వుతూ ఉన్నాడు, ఎప్పుడు కాదు అది ఇక్కడ. కానీ గుణాలు తత్కాలంగా ఉంటాయి కానీ ఎల్లకాలం ఉంటాయా? పైగా ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటాయా? ఎన్ని ఉండాలంటే బహవో దుర్లభాశ్చైవ త్వయా కీర్తితా గుణాః. మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. అలాంటి గుణాలతో ఉన్నటువంటి ఉత్తమ పురుషుడు ఎవడో చెప్తున్నాను విను అన్నాడు. ఇంకా ఇటు అటు వెతుక్కోవడానికి లేదు. కొంతమందిని చూశాను, వాళ్ళల్లో ఈయనొకడు అని కూడా లేదండి, ఒక్కడే నేరుగా చెప్పేస్తున్నాడు ఇటు అంటూ సందేహం లేకుండా. ఇక్ష్వాకు వంశప్రభవో రామో నామ జనీశ్రిత. ఇంకా సందేహానికి నేను చెప్తాను నువ్వే విప్పుకో అని చెప్పకుండా నేరుగా చెప్పేస్తున్నాడు అండి. ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించినటువంటి రాముడు అనేటువంటి వాడు జన్మలందు ప్రసిద్ధి చెందినవాడు అంటూ మొదలుపెట్టాడు ఇక్కడ. ఈయన కొన్ని గుణాలు ఏకరువు పెడుతున్నాడు. ఇప్పుడు చెప్పిన దాంట్లో కొన్ని వాల్మీకి అడిగినవి కూడా కలిసిపోతాయి. ఇంకా మరికొన్ని ఈయన చెప్తున్నాడు. దాదాపు లెక్క కడితే 60 దాకా పెడతాయండి ఇవన్నీ కలిపితే. నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ. నియతాత్మ మహావీర్య మనోనిగ్రహం కలిగినటువంటి వాడు. మొట్టమొదటి గుణం అదండి. ఎన్ని గుణాలున్నా ఈ గుణం లేకపోతే ఈ గుణం పనిచేయదు ఇక్కడ. తన యందు తనకి నిగ్రహం కలిగిన వాడే తన యందున్న గొప్ప గుణాలు కూడా భాషింపజేయగలడు. అందుకే నియతాత్మ మహావీర్య ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ధైర్యవంతుడు, వశీ సర్వమును తన అధీనములు ఉంచుకోగలిగిన వాడు. బుద్ధిమంతుడు, నీతిమంతుడు, వాగ్మి శ్రీమంతుడు, శత్రునిబర్హణుడు.
అని గుణములు చెప్తూ మధ్య మధ్యలో రూపాన్ని వర్ణిస్తున్నాడు. విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమ ఆజానుబాహు సుశిరా సులలాట సువిక్రమ సమసమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ. విపులాంశం నుంచి శుభలక్షణ వరకు చెప్పినది రామ విగ్రహ వర్ణన, రామమూర్తి యొక్క వర్ణన అండి ఇక్కడ. అంటే ముందు దివ్య గుణములు చెప్పి తర్వాత రూపస్ఫురణ చేయించి ఆ తర్వాత మళ్ళీ గుణములు చెప్తున్నారు ఇక్కడ. ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాంచ హితేరత యశస్వి జ్ఞాన సంపన్న శుచిర్వస్య సమాధిమాన్. గుణములు రెండు రకాలుగా ఉంటాయి. అంతరంగ సంస్కారములుగా గుణములు ఉండుట ఒకటి, అవి తన ప్రవర్తనలో ప్రకాశింపజేయటం ఒకటి. ఆ రెండింటిని కూడా చూపిస్తున్నారు. అందుకే ప్రజానాంచ హితేరత జ్ఞాన సంపన్న యశస్వి ప్రజాపతి సమశ్రీమాన్ ధాతా రిపునిషూదన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య స రక్షిత. గొప్ప మాటలు చెప్పారు ఇక్కడ. సర్వజీవలోకమును రక్షించువాడు అంటే కేవలం మానవుడు ఆ పని చేయగలరా? సర్వజీవలోకాన్ని రక్షించాలని ఉన్నా చేయగలరా అండి? ఇక్కడ సర్వజీవలోకాన్ని రక్షించేవాడంటే పరమేశ్వర స్ఫురణ కలుగుతోంది ఇక్కడ. అదేవిధంగా ధర్మస్య పరిరక్షిత ధర్మమును రక్షించువాడు, మామూలుగా కాదు పరిరక్షణము చేయువాడు. రక్షిత స్వస్య ధర్మస్య తన ధర్మాన్ని తాను రక్షించుకునేవాడు. అంటే సర్వధర్మమును లోకమును రక్షించడం ఒకటి, తనదైన ధర్మాన్ని తాను రక్షించుకునేవాడు అంటే స్వధర్మ పాలన చేయువాడు. స్వజనస్య స రక్షిత, ఇది చాలా ముఖ్యమైన అంశం అండి ఇక్కడ. సర్వజీవుల్ని రక్షిస్తాడు అన్నప్పుడు తన వారిని రక్షించువాడుని మళ్ళీ చెప్పడం ఎందుకు? తనవారు పైవారు అని రెండు భావాలు ఉంటాయి కదా, తనవారిని రక్షిస్తాడని చెప్పాలి. ఆయనగా రెండు రకాల భావాలు లేవని చెప్పడానికి రక్షితా జీవలోకస్య అనడంలో చెప్పేశారు. సర్వుల్ని రక్షించువాడు ఆయన అని చెప్పారు. మళ్ళీ స్వజనస్య రక్షిత అని చెప్పడంలో విశేషం ఏంటంటే ఇవన్నీ ఈశ్వరీయ గుణములు అంటారండి ఇక్కడ. ఈశ్వర శబ్దమే నిర్గుణము సగుణమైనప్పుడు ఈశ్వర శబ్దం వస్తుంది అక్కడ. ఈశ్వరీయ గుణముల్లో ఏమిటంటే ఆయన సర్వజగత్తుని కూడాను రక్షిస్తాడు, అందులో సందేహం లేదు. కానీ ఎవరు తన యందు బుద్ధి పెట్టి ధర్మాచరణ చేస్తారో, తనని ఆశ్రయించి భక్తిగా ఉంటారో వారి పట్ల రక్షణ ఉంటుంది. అందుకే ఇతరుల్ని వారి కర్మ కొద్దీ నడిపించి రక్షిస్తాడు, భక్తుల్ని తన కృప కొద్దీ చేరదీసి రక్షిస్తాడు. కనుక స్వజనస్య స రక్షిత అని చెప్పారు ఇక్కడ. భక్తుల్ని రక్షించేవాడు, తన వారిని రక్షించేవాడు అన్నప్పుడు రామచంద్రమూర్తిని మనం ఆ నారాయణమూర్తిగానే దర్శిస్తున్నాం. వేద వేదాంగతత్వజ్ఞ ధనుర్వేదే చ నిశ్చిత సర్వశాస్త్రార్థతత్వజ్ఞ స్మృతివాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియ సాధు అధీనాత్మ విచక్షణ. ఎప్పుడూ దీనత్వం రానివ్వనవాడు రామచంద్రమూర్తి. ఇవి మనం వినేటప్పుడు ఆ ప్రకటించిన గుణములని సంపాదించుకునే ప్రయత్నం చేయాలండి. అదే సాధన అంటే. అందుకోసమే ఎందుకంటే రామావతారం ఎందుకు వచ్చిందయ్యా అంటే భాగవతంలో సూక్ష్మం చెప్తారు. మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం రక్షోవధాయైవ నకేవలం విభోహో అని. కేవలం రావణాసురుని సంహరించడానికి రాముడు రావలేదయ్యా, ఆయన మానవ రూపం స్వీకరించడానికి ఎందుకు వచ్చారంటే మర్త్య శిక్షణం, మానవులు ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చారు. దీన్నే విశ్వనాథ వారు ఒక చోట చెప్తారు ఇక్కడ. మనుజులు ఈ రీతి నడువవలయును చెప్పు మనుజులు లక్షలు కోట్లు, కానీ నడిపించువాడు లేడు. మహితము సృష్టి చిన్ననాటి నుండి ఒక్క శ్రీ రాఘవుడు తక్క అని చెప్పారు. ఈ సృష్టి మొదటి నుంచి కూడా ధర్మాల గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ ఆయన చేసి చూపించి నడిపించేవాడు ఎంతమంది? అందుకే రామచంద్రమూర్తి రక్షోవధాయైవ కేవలం ఒక రాక్షసవధ కోసం వచ్చినవాడు కాడు ఆయన. మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం, మానవులకి శిక్షణ ఇచ్చుకొచ్చాడు. శిక్షణ అంటే ట్రైనింగ్, మన తీర్చిదిద్దాడు ఆయన. తన చరిత్రతో తీర్చిదిద్దుతున్నాడు. తీర్చిదిద్దడం రెండు విధాలు. ఒక మహాపురుషుని గురించి మనం తెలుసుకుంటూ ఉంటే అలా ఉంటే మనం బాగుపడతాం, అలా ఉండకపోతే చెడిపోతాం అనే ఒక స్పృహ కలిగి అలా ఉండడానికి ప్రయత్నించాలి. అదొక శిక్షణ. అయితే నువ్వు ప్రయత్నించో మంచిదే, అంతవరకే అయితే ఒక మామూలు మంచివాడు మహాత్ముడవుతాడు. కానీ రాముడు అవతారమూర్తి. ఆయన ఏం చేస్తారంటే ఆయన కథ విని నువ్వు బాగుపడే ప్రయత్నం చేస్తే భగవంతుడు గనక నీ ప్రయత్నం సఫలీకృతమై నువ్వు ధర్మ మార్గంలో విజయం సాధించేట్టు అనుగ్రహిస్తాడు. అది రాముడి గురించి అందుకు వినాలండి మనం ఇక్కడ. నేను కేవలం మహనీయుల కథలే చెప్పుకోవాలంటే రామునికి పూర్వీకులు చాలామంది ఉంటారు. చాలామంది అనుకుంటారు రాముడు ధర్మ ప్రతిష్టాపనకు వచ్చాడు, రాముడి ద్వారా మన ఆదర్శం మాత్రం తెలుసుకుంటామంటే రామునికి పూర్వీకులు ఆదర్శమూర్తులు కారా? వాడికి ధర్మం లేదా?
రాముణ్ణే రాఘవుడు అంటున్నామంటే రఘుమహారాజు ఎంత గొప్పవాడండి ఇక్కడ. ఆ కకుత్సుడు ఎంత గొప్పవాడు, ఇక్ష్వాకు ఎంత గొప్పవాడు, ఆ మాటకు వస్తే ఆది చక్రవర్తి అయిన మనువు ఎంత గొప్పవాడు. వీళ్ళలో ఎవరు పూర్ణ ధర్మమూర్తులు కారు? రాముడితోనే ధర్మం ప్రారంభమైందా? మరి వాళ్ళందరి గ్రంథములు చదువుకోకుండా రాముని గ్రంథం ఎందుకు చదువుతున్నామన్నప్పుడే మనం తెలుసుకోవాలి. అది కేవలం ఒక ధర్మమూర్తి కథ కాదు, ధర్మములకు కూడా కర్త అయినటువంటి పరమాత్మ యొక్క కథ. అందుకే రామాయణం దివ్యగాథ. అలా మనం చూడాలి. కేవలం మానవాదర్శములు మాత్రమే కాదు, మానవాదర్శములు చూపించినటువంటి నారాయణుడు ఆయన. అందుకే నువ్వు ధర్మంగా ఉండాలని ప్రయత్నిస్తే ఆయన్ని కథలు విని, ఒక ధర్మమూర్తి కథలు విని స్ఫూర్తి పొంది అలా ఉండాలి నువ్వు ప్రయత్నిస్తే గొప్పదే. కానీ ప్రయత్నం సఫలీకృతం కావాలంటే ఈశ్వరానుగ్రహం కావాలి కదా. ఆ ఈశ్వరుడే రాముడు. అది అందుకు ఆయన గురించి వినడం వల్ల మనం రెండు విధాలుగా కూడా, ముందు మనలో ఆ ప్రయత్న లక్షణం రావాలి, తర్వాత ఆయన అనుగ్రహం ఎలాగూ ఉంటుంది. అందుకే రామకథ అటువంటిది. ఆర్య సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శన సర్వదా అభిగత సద్భి సముద్రైవ సింధుభి. ఆ ఒక్క వాక్యం చాలండి. సత్పురుషులు ఎప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తారు. ఎందుకంటే మంచివాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. కనుక సద్భి అన్నారు ఇక్కడ. అంటే సత్పురుషులు అందరూ ఆయన్నే ఆశ్రయిస్తున్నారు. ఎలా ఆశ్రయిస్తున్నారంటే నదులు సముద్రాన్ని ఆశ్రయించినట్లుగా. ఇలాంటి చోటే పట్టుకొని ఆనందించాల్సింది. వాల్మీకి కవిత్వం అంటే ఇది. నదులు సముద్రాన్ని చేరినట్లుగా సత్పురుషులందరూ రామమూర్తిని చేరుతున్నారండి. అంత బాగున్నది అంశం ఇక్కడ. సత్పురుషులందరూ అలా చేరుతున్నారు. అంటే ఎవరిలో సల్లక్షణం ఉంటుందో వాళ్ళు రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తారు, నిరంతరం రామకథలోనే లీనమవుతారు, రామునితో తాదాప్త్యం చెందుతారు, రామునితో ఐక్యమవుతారు. అంతే కదా. అంతేకాదు, ఇందులో మరొక అర్థం ఉన్నది. సత్పురుషులు అనే మాటకి సద్వస్తువైన బ్రహ్మమునే నిరంతరం మననం చేసేటువంటి వారు ఆ సద్వస్తువులు ఐక్యమవుతున్నారు. ఎలాగో అంటే దీని గురించి మనకి ఉపనిషత్తులు కూడా ఇచ్చిన ఉపమానం ఏంటంటే నదులు సముద్రంలో ఐక్యమైనట్లుగా అని అనేక చోట్ల చెప్పారు ఇక్కడ. కనుక సత్పురుషులు అంటే బ్రహ్మ విచారణ చేయవాళ్ళు, శుద్ధభక్తి కలిగిన వారు. అటువంటి వారు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? బ్రహ్మ విచారణ శుద్ధభక్తి అంటేనే బ్రహ్మమును ఆశ్రయిస్తున్న అర్థం. భక్తుడు అంటే ఏమిటండి? భగవద్భక్తుని అర్థం. అంటే భగవంతుని ఆశ్రయించిన వాడే. అదే జ్ఞానమన్నా ఆ బ్రహ్మవస్తువుని విచారం చేసేవాడే. కనుక వాడి చివరికి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయనలోనే లీనమవుతున్నాడు. ఎలా లీనమవుతున్నాడు? నదులు సముద్రంలో లీనమైనట్లుగా, అంటే తిరిగి రాని విధంగా అని అర్థం ఇక్కడ. నది సముద్రంలో లీనమైతే మళ్ళీ వెనక్కి వస్తుందా? పైగా దానికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుందా? నామరూపములు విహాయ, నామరూపం విహాయ రెండు విడిచిపెట్టి సముద్రంలో ఐక్యమవుతాయి. అదేవిధంగా సత్పురుషులు ఎవరిలో చేరి ఐక్యమవుతారో అతడు అని చెప్పడంలో కూడా ఆ స్ఫురణ కలిగిస్తున్నాడు. ఆ మర్మం ఇప్పుకోవాలండి. రామకథ అలా నడిపించాడు వాల్మీకి. ఆర్య అంటే పూజ్యుడు, సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శన. సర్వసమహ అనే మాటకు కూడా ఉపనిషత్తుల్లో చెప్పిన బ్రహ్మలక్షణాలన్నీ ఇక్కడ చెప్పచ్చు పూర్తిగా తీసుకొచ్చి. సమప్లుష్టినా సమో మసకేన సమో నాగేన సమోనేన సర్వేన అంటూ బృహదారణ్యకం చెప్పిన కూడా ఇక్కడ అన్వయించుకోవచ్చు. అందుకే సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శన సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన. ఇక సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదుసే వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సంస్క్రోధే క్షమయా పృథివీ సమః ధనధేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపర. వీటిని విభూతులు అంటారండి. భగవంతుడి గురించి చెప్పేటప్పుడు గాంభీర్యంలో సముద్రం వంటివాడు, ధైర్యంలో హిమవంతుడు వంటివాడు అంటే విభూతులు చెప్పడం, భగవద్ విభూతులు. ఆ విభూతులు ఆయనలో ఉన్నాయని చెప్పడం ఇందులో భావం. ఇది విష్ణునా సదృశ వీర్యే, వీరత్వంలో విష్ణువుతో సమానుడు అన్నారు. ఆయనే విష్ణువు కదండి. విష్ణువుతో సమానం అనడం ఏమిటి అంటే కొందరు ఏమన్నారంటే పరాపంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పడం దీని యొక్క అర్థమయ్యా. విష్ణువుతో సమానం అంటే ఆయనకు ఆయనే సాటి అని చెప్పడం అంట. ఇంకొక అర్థం ఏంటంటే రాముడు విష్ణువు కాడండి, మరెవరయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎవరో అతడే రాముడు అని శాస్త్రంలో చెప్పారు. ఏమంటాం ఇక్కడ? కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఆయన ఇక్కడ మూడును. అందుకే రాముడు సర్వదేవతాత్మకుడైన వాడు కనుక సర్వదేవతా విభూతులను చూపిస్తున్నాడు. రామాయణంలో ఇటువంటి శ్లోకములు ఇంకా రాబోతున్నాయి చాలా చాలా. రాముడి గురించి ఎన్ని రకాల శ్లోకాలు వర్ణిస్తాడో. వాల్మీకి రామాయణం రాసుకున్నది కడుపు నిండా రాముడిని వర్ణించుకోవడానికి, స్తుతి చేయడానికి. కానీ రామాయణం అంటే రామ సంకీర్తనం, మరొకటి కాదు. ఇక్కడ అడుగడుగునా కనబడతాయి మీకు. అటు సుందరకాండ వెతికితే హనుమంతుడు చేస్తాడు. అయోధ్యకాండలో చేయని వాళ్ళు ఎవరు? అరణ్యకాండ ఋషులే చేశారు. ఇలా వాళ్ళందరూ రాముడి గురించి చెప్పిన గుణగణాలను ఒక దగ్గర తీసుకొస్తే మరో రామాయణం అవుతుందండి. ఇక్కడ అంతగా చెప్తున్నారంటే వాటిల్లో సమస్త దేవతలు పరమాత్మ యొక్క విభూతులు కనుక ఆ దేవతా లక్షణాలు రాముల్లో చూపించడం, విభూతిని స్ఫురింపజేయడమే. రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు వీటన్నిటి కూడా ఆలోచించుకుంటూ ఉన్నాడు మహానుభావుడైనటువంటి దశరథుడు.
పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వస చకార రామో ధర్మాత్మా ప్రియాని చ హితాని చ. రాముడు జ్యేష్ఠపుత్రుడు. జ్యేష్ఠపుత్రుడైన రాముడు అప్పుడున్నటువంటి రాచరిక మర్యాదలు, పాలనా వ్యవస్థ బట్టి ఆయనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఊరికి రాజుగారు కొడుకుగా భోగాలను భజించడమే కాదు, రాజుగా బాధ్యతలు ఉంటాయి. అదేమిటి అంటే పౌర కార్యాణి, ఆ పురజనులకు సంబంధించిన కార్యములని ఆయన నెరవేర్చుతున్నాడు. అయితే రాజు ఎవరు? దశరథుడు. అందుకే పితురాజ్ఞాం పురస్కృత్య, తండ్రి యొక్క ఆజ్ఞని అనుసరిస్తూ పౌర కార్యాన్ని సర్వసహ, పౌర కార్యములన్నీ చక్కగా చేస్తున్నాడు. అంటే తండ్రి పేరనే ఈ పనులన్నీ కూడా తండ్రి ఆజ్ఞతో తండ్రి కార్యములు చేస్తున్నాడు, ఒక సహాయకుడిగా మాత్రమే. పైగా ఎలా చేస్తున్నాడంటే ప్రియానిచ హితానిచ, పౌర కార్యములకి ప్రియా హితాని రెండు లక్షణాలు ఉండాలి. హితం అంటే మేలు కలిగించుట, ప్రియము అంటే ఇష్టము కలిగించుట. అంటే మేలు ఇష్టము రెండు ఒకటి అవుతాయండి. ఒకసారి హితం ప్రియం కాకపోవచ్చు, ప్రియం హితం కాకపోవచ్చు. కానీ పాలకుడైన వాడు ప్రియము హితము రెండు కలిగించాలి. అది కేవలం ప్రియం అయితే జల్లుకు ప్రియమైనవే చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో నేను వస్తానని చెప్పి పనికి మాలిన ఉచితాలన్నీ ఇచ్చేవాళ్ళు హితం కలిగించట్లేదు, ప్రియం మాత్రమే కలిగిస్తున్నారు. పైగా ఉచితాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్ము ఉచితంగా ఇవ్వట్లేదు, ప్రజాధనమే ఉచితంగా దోచి ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి రావాలి. ఈ ఇంగితం లేని ప్రజలు వాళ్ళనే గెలిపిస్తున్నారంటే ఇంగితం లేని ప్రజలకి ఎంచుకునే అవకాశం ఇస్తే ఎంత ప్రమాదమోనండి. అందుకే ప్రజలకు కలిగించే పనులు వారికి ప్రీతి కలిగించడం మాత్రమే కాకుండా హితం కలిగించేటట్లు కూడా ఉండాలి. అందుకే ప్రియానిచ హితానిచ. మనం అయోధ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం కదా, ఇంకా ప్రవేశించబోతున్నాం. అటువంటిప్పుడు అయోధ్యకాండ అంటే, అయోధ్య అంటేనే రఘువంశరాజుల నేల. అప్పుడు రాజ్యపాలన ధర్మం కాక ఇంకేముంటుందండి కాండలో? సూచనే కనబడుతున్నది ఇక్కడ. ఆ కాండం పేరే. అక్కడ వెళ్ళబోతున్నప్పుడే దాంట్లోకి నెమ్మదిగా ఎక్కిస్తున్నాడు ఇందులోంచి మనకి. అంటే అక్కడ కాలు పెట్టేటప్పుడు ఇక్కడ ఇంకా అనుబంధం తెగదు, అక్కడ పూర్తిగా నిలదొక్కున్నాక ఇక్కడ తీస్తాం. అందుకే అయోధ్యకాండలోకి ఎంత చక్కగా ప్రవేశింపజేస్తాడు. మొత్తానికి రాముడు చకార రామో ధర్మాత్మ, ఎక్కడ ఆ పదం వేయాలి అక్కడ వేశాడు. ధర్మం స్వభావంగా కలిగిన రాముడు ప్రియమైన హితమైన పౌర కార్యములన్నీ తండ్రి ఆజ్ఞతో చేస్తున్నాడు. అదేవిధంగా తల్లులకు ఆనందం కలిగించే పనులు కూడా నిర్వహిస్తున్నాడు. మాతృభ్యో మాతృకార్యాన్ని కృత్వా పరమయంత్రిత గురువునాం గురు కార్యాన్ని. తల్లుల పట్ల ప్రవర్తించవలసినవి తల్లుల పట్ల, అది గురువుల పట్ల ఆచార్యుల పట్ల ప్రవర్తించవలసినది. అక్కడ వాళ్ళ పట్ల ఏం చేయాలి? వాళ్ళ నుంచి విద్యలు నేర్చుకున్నట, విద్యల్లో ప్రావీణ్యం పొందుట, వాళ్ళని గౌరవించుట, వాళ్ళు ఆనందించేలాగా ప్రవీణుడుట, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చేస్తున్నాడు. ఇలాగ అన్ని విధాలుగా ఉన్న రాముడిని చూసి చాలా సంతోషించాడు దశరథ మహీపతి. తేషామతి యశాలోకే రామ సత్యపరాక్రమ స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తర. ఈ వాల్మీకి రాముడిపోయిన ప్రీతిని పట్టలేమండి. అందుకే రాముడి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు రాముడు? స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరవా. సర్వప్రాణులకు స్వయంభూ అయినటువంటి వాడు ఎలాగో అలాగా. ఇక్కడ స్వయంభూ అనగానే బ్రహ్మదేవుడు అని అర్థం చెప్పుకోవడం సరిపోదు. స్వయంభువు అనేది అసలు స్వయంభూ అయినటువంటి వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని చెప్పినట్టు, ఎవడు అన్నిటినీ కలిగించాడో, తాను కలగడానికి ఏ కారణము లేదో, తనంత తాను ఏ రూపంతోనైనా కలుగుతాడో, కలగడము లేకపోవడము అనేది లేకుండా ఎవడు కలిగి ఉన్నాడో, కలుగడే నా పాలి కలిమిలేములు లేక కలుగువాడు అన్నాడు కదా గజేంద్రుడు. కలగడం లేకపోవడం అనేది లేదు ఆయనకి, అంటే ఉండడం లేకపోవడం అనేది లేదు, ఎప్పుడు ఉండడమే ఉంది ఆయనకి. అటువంటి వాడిని స్వయంభూ అనకి ఏమంటారండి? అయితే సర్వభూతానం, సర్వభూతములకు ఆయన స్వయంభూ అంటే సర్వభూతములకు తాను కర్తయ్యి, అంటే వాళ్ళని కలిగిస్తూ తాను కలుగుట పోగుట అనేది లేనివాడైనటువంటి స్వయంభూ ఎవడో వాడు. అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు అనేటటువంటి భావం ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తర. కేకే రాజ్యానికి వెళ్ళిపోయినటువంటి భరత శత్రుఘ్నులు వాళ్ళ రాముణ్ణి లక్ష్మణ్ణి తలంచుకుంటూ, సోదరుని తలంచుకుంటూ, దశరథుడిని తలంచుకుంటూ ఉన్నారు అక్కడ. ఈయన ఎలా ఉన్నాడు? అమ్మయ్య వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, కానీ ఈ లోపలే మనం అనుకున్నవని చేసేయాలి అనుకోలేదు దశరథుడు. ఎందుకంటే పండితులైన వారు కూడా ఇక్కడ చేసిన వ్యాఖ్యానాలు ఎంత బాధ్యతారహితంగా చేసినవో చదవగా కలిగిన బాధ చేత ఇవి చెప్పాల్సి వస్తుంది. మరొక విధంగా అనుకోవద్దు. నాకు పండితులపై గౌరవం ఉంది, రామాయణంపై అంతకంటే గౌరవం ఉంది.
అందుకే అందులో ఉన్న విషయాన్ని యథాతథంగా గ్రహించడానికి దశరథుడు ఆ సమయంలో ఎలా ఉన్నా అంటే భరత శత్రుఘ్నుల్ని కూడా తను తలంచుకుంటూ బాధపడుతున్నాడు, ఆ వియోగాన్ని అనుభవిస్తున్నాడు స్పష్టంగా చూపిస్తున్నారు ఇక్కడ వాల్మీకి. రాజాపితౌ మహాతేజా సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నౌ మహేంద్రవరుణోపమౌ. ఇంద్రుని వలె వరుణుని వలె ఉన్నటువంటి భరత శత్రుఘ్నుల్ని తలంచుకుంటూ ఆయన కూడా వారిని స్మరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నలుగురిపై కూడా ఆయనకు ప్రేమ ఉంటుంది కదా. ఈ నలుగురిని ఆయన ఎలా భావిస్తారంటే సర్వ ఏవతు తస్యేష్టాహ. చక్కగా మనకి ఇంకొక ఆలోచన వచ్చే అవకాశం లేకుండా వాల్మీకి చెప్తున్నాడు. నలుగురు ఆయనకి ఇష్టమైన వారే. చత్వార పురుష శభాహ, నలుగురు పురుష శ్రేష్ఠులు ఆయనకు ప్రీతిపాత్రులు. ఈ నలుగురు ఆయనకి ఎలాంటి వాళ్ళంటే స్వశరీరా ద్వినివృత్తా చత్వార ఇవ బాహవ. తన శరీరం నుంచే వచ్చే 4 చేతులు తనకి ఎంత ప్రియమవుతాయో ఈ నలుగురు అలాగే ఆయనకు ప్రియమైన వారు. ఎంత చెప్పండి, నలుగురిలోనూ తేషాపై మహాతేజ రామో రతికర పితు, అది ఒప్పుకోవలసిందే. నలుగురిలో పెద్ద ఆయన పట్ల ఇది మహాప్రీతి. ఎందుకంటే స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తర. ఇదివరకు కాండలో వదిలిన వాక్యాన్ని ఇక్కడికి లాక్కొచ్చాడు మహానుభావుడు అంత చక్కగా. ఇదే వాక్యం స్వయంభూరివ భూతానం బభూవ గుణత్తర బాలకాండలో చివరి శ్లోకాల్లో చెప్పింది, అయోధ్యకాండలో 5వ శ్లోకంలోనూ చూపించాడు మహానుభావుడు ఇక్కడ. అంటే రాముడు స్వయంభూరివా అనే ధ్వని ఇక్కడ చూపిస్తున్నారు అనుకుంటున్నాడు అలాంటి రాముడి గురించి. ఇక్కడ రాముని గురించి చెప్పిన శ్లోకములు చాలా విశేషమైన శ్లోకములు మనకు కనబడతాయి. సుమారు 30 పైన శ్లోకాలు ఉన్నాయండి కేవలం రాముని గుణగణాలు వర్ణిస్తూ. కథలకు వెళ్ళిపోదాం ఎంత దాటేసి పర్వాలేదు కదా. మరి రామాయణం పుట్టింది ఎందుకంటే భగవద్గుణగానం కోసం పుట్టిందే భగవద్గుణగానం కోసం. అదే భగవద్గుణములు గానం చేయకుండా ఎలా వెళ్తావయ్యా నువ్వు? కనుక గుణగానం చేయాలి. గుణగానం చెయ్యాలని భక్తుడు అనుకుంటాడు, చేస్తే వినాలని భక్తుడు అనుకుంటాడు. కనుక చెయ్యాలని వినాలని కుతూహలపడేటువంటి భక్తుల కోసం గుణగానం చేయవలసిందే. భగవద్గుణములు అవేంటి? అనంత కళ్యాణ గుణములు. సహజంగా నిర్గుణుడైనప్పటికీ కూడా జగత్తుని నిర్వహించడం కోసం పరమాత్మ గుణములను తన అధీనంలో పెట్టుకుంటాడు. కానీ తాను అవతరించేటప్పుడు ఆ గుణముల్లో కేవల శుద్ధ సత్వగుణాన్ని స్వీకరించి వస్తాడు. వచ్చినప్పుడు చూపించిన శుద్ధ సత్వగుణములు మంగళకరమైన గుణములు. ఒకటి, ఆ గుణములకు సహజంగా మంగళం ఉన్నది, దాన్ని శ్రవణం చేసి మననం చేసి పారాయణ చేసి అనుసంధానం చేసే వరకు మంగళములు కలిగిస్తాయి. అలాంటి మంగళ గుణాలు ఎన్ని అంటే ఇన్నని చెప్పలేము. నిర్గుణుడుగా ఆయన తెలుసుకోలేము, గుణవంతుడని చెప్పినా అవి తెలుసుకోలేనివే. కనుక స్వామి సూక్ష్మమైన నీ తత్వం తెలుసుకోలేకపోతున్నాం అని అంటే పోనీ స్థూలం తెలుసుకోగలవా అన్నాడు ఆయన. స్థూలము తెలుసుకోలేం, మరేం తెలుసుకోవాలి? నీ గురించి తెలుసుకోలేమన్న విషయం తెలుసుకొని నీకు నమస్కరించాలి అన్నాడు ఇక్కడ. భగవంతుడి గురించి తెలుసుకోలేమన్న విషయం తెలుసుకోండి. నాకు తెలిసిపోయింది అంటే నీకు అసలు ఏమీ తెలియదని అర్థం. అక్కడ భగవంతుడు అర్థం కాడు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయకూడదు. మరి ఎందుకు చెప్పడం అండి? అనుభూతి కోసం, అర్థం అవడం కోసం కాదు. ఇక్కడ ఆ భగవంతుడిని వింటున్నప్పుడు అంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు ఆ భగవద్గుణ పరిమళములు మనకు తాకి ఒక్కసారి ఆనందపరసులమైతే చాలు. అంతేగాని ఆయన అర్థమైపోలే అనుకోవడమే గొప్ప తప్పు. అంతే కదా. దాహం వేస్తే నదంతా తాగలేవు, తాగకుండా ఊరుకోలేవు. కనుక తరించడం కోసం భగవంతుని గుణగణాలన్నీ తెలుసుకోలేము. అందినంత అందుకుని తరించడమే. అందుకోసం ఆయన గుణగణాలు అందిస్తాడు. అదే నీకు కడవే కావాలి కనుక గంగ కడవంత ప్రవహించదు. గంగా ప్రవాహం అపారమే, నువ్వు కడవతో తెచ్చుకుంటావు, మరొకడు పెద్ద బిందు తెచ్చుకుంటాడు. కానీ భగవంతుడు అనంత గుణ సంపన్నుడే. తరించడం కోసం కొంత చెప్పుకోవాలి. ఎంత చెప్పుకుంటే అవుతుందండి? అంత వాల్మీకి 24,000 శ్లోకాలు రచించినా తనివి తీరలేదా మానవుడికి. అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. ఎంత వర్ణించి కూడా అసంతృప్తుడైన మహర్షికి నమస్కారం అన్నారు ఇక్కడ. గొప్ప విషయం, తనివి తీరదు. సందు దొరికితే రాముని గురించి వర్ణిస్తాడు, కల్పించుకుని కూడా వర్ణిస్తాడు ఆయన ఇక్కడ. ఆనంద వదులుతాడండి ఇక్కడ ఘట్టం వచ్చాక. పరమభక్తుడైన వాల్మీకి అంత తనివి తీరా వర్ణిస్తే రాముని కోసం మఠం వేసి కూర్చుని మనందరం వినకపోతే ఎలాగా? విని ఆనందిద్దాం. చెప్పుకుంటున్నాడు దశరథుడు. అలాగని ఆయన అన్నవన్నీ చెప్పేస్తున్నాను అనుకున్నారేమో, కొన్ని చెప్పుకుంటున్నాను. నాకు సమయ ప్రణాళిక ఉంది కదా, దాని ప్రకారం మొత్తం పూర్తి చేయకపోతే అది ఇబ్బందే కదా శ్రోతల నుండి. అందుకు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ.
సహి దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతనః. ఇది అయోధ్యకాండలో వచ్చిన శ్లోకం అండి. సంపూర్ణంగా చెప్తున్నాడు ఇక్కడ. రాముడెవరు? దశరథుడే చెప్తున్నాడు. ఉన్మత్తుడు, గర్వము చేత ఉన్మత్తుడైనటువంటి రావణ్ణి సంహరించడానికై దేవతల చేత ప్రార్థింపబడి సనాతనుడైన విష్ణువు అవతరించాడు రాముడిగా అని అంటున్నాడు. ఎవడు? దశరథుడు. అంటే దశరథుడు విన్నమాట. అందరి చేత విన్నాడో? అంతకుముందు విన్నాడు. అదేవిధంగా ఆ మధ్య పరశురాముడు వచ్చినప్పుడు కూడా కొంత స్తబ్దెక్కాడేమో కానీ కొంచెం వినబడింది ఆయనకు కూడా కాస్త. కనుకనే అందరూ అంటున్నారు కనుక ఇలా అంటున్నారు కదా అందరూ అన్నాడే తప్ప ఈయన లోపల అనుకుంటున్నాడు. కానీ ఆ భావం కంటే నా పుత్రుడనే భావమే దృఢంగా ఉంది దానికి. అది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ భావం ఉన్నా పుత్రుడనే భావం ఉంటుంది. విశ్వరూపం చూసిన తర్వాత నా కొడుకే అని ఒళ్ళో పెట్టుకోలేదు యశోదమ్మ, అంతేనండి. అలాగే ఇక్కడ స్పష్టంగా అయోధ్యకాండలో ఉన్నటువంటి విషయం ఇక్కడ. సహి దేవై ఉదీర్ణస్య రావణస్య. ఉదీర్ణస్య రావణస్య అంటే గర్వోన్నతుడైనటువంటి రావణుని సంహరించడానికై అర్థితో మానుషే లోకే దేవై అర్థిత, దేవతల చేత ప్రార్థింపబడి మానుషే లోకే జజ్ఞే, మనుష్యలోకంలో అవతరించేటప్పుడు విష్ణు సనాతన. గొప్ప మాట వేశారు. సనాతనుడైన విష్ణువు అంటే శాశ్వతుడై సర్వవ్యాపకుడైన వాడు. విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు కదా. కానీ వచ్చినవాడు ఎవడు? ఎవడు శాశ్వతమైన వాడో, ఎవడు సచ్చిదానంద ఘనుడో, ఎవడు సర్వవ్యాపకుడు ఆయన వచ్చాడు. కనుక రాముడు అంటే ఒక లోకం నుండి మరొక లోకంలోకి దిగినవాడు కాడు, సర్వలోక వ్యాపకుడైన విష్ణువు. అది ఇందులో ఉన్న భావం ఇక్కడ. సనాతన విష్ణు జజ్ఞేం అని అందరూ అంటున్న మాట ఈయన అన్నాడు. ఒకసారి అనుకున్నాడు లేక. పైగా కౌసల్యాదేవి అతడిని తన తపస్సుల ఫలంగా కన్నది. సహి రూపోపపన్నశ్చ వీర్యవాన్ అనసూయక. ఇక్కడ ఎన్ని గుణాలు ఉంటాయో చూడండి. మొట్టమొదటి మన బాలకాండ అవతారికలో 16 గుణాలు చెప్పారండి మన వాల్మీకి. ఊరుకోకుండా మరో కొన్ని గుణాలు ఏకరువు పెట్టారు నారదుల వారు. ఇవన్నీ వాటి కలుపుకోండి. అందులో కొన్ని ఇందులో వినబడవచ్చు, కానీ ఇవన్నీ కలిపితే గుణాల రత్నాలన్నీ పోగవుతాయండి. ఎన్ని అద్భుతమైన గుణాలు రామచంద్రమూర్తి యొక్క గుణాలు. ఇవి జాగ్రత్తగా వింటే ఉత్తమ వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇవన్నీ విని అటువంటి అనంత కళ్యాణ గుణాభిరాముడైన రాముణ్ణి నమస్కరించడం చేయాలి. రెండవది కళ్యాణ గుణముల గురించి వింటూ 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 అంటూ అంటూ అనుకుంటూ ఉంటే కొన్నైనా మనకి సంక్రమిస్తాయి. గుణములు వస్తే అప్పుడు భగవద్ అనుగ్రహం లభిస్తుందండి. ఎందుకంటే సద్గుణాలు ఉంటే కానీ భగవంతుడు దొరకడు. మరి సద్గుణాలు లేవే. అవును, సద్గుణాలు లేని వారి గురించి ఎక్కువ ఆలోచిస్తావు కనుక నీకు పుట్టట్లేదు, పెరగట్లేదు. ఎవడైతే సద్గుణాల రాశో వాడి గురించి అనుకుంటూ ఉంటే నీకు సద్గుణాలు పెరుగుతాయి. నీకు సద్గుణాలు పెరుగుతున్న కొద్దీ పరమాత్మ నీకు దగ్గర అవుతాడు, పరమాత్మకు నువ్వు దగ్గర అవుతావు. ఇంత గొప్ప విషయం అండి ఇక్కడ. కనుక ఆయనకు నువ్వు దగ్గర అవుతున్న కొద్దీ నీకు సద్గుణాలు వస్తాయి, నీకు సద్గుణాలు వస్తున్న కొద్దీ ఆయన దగ్గర అవుతాడు. అది రహస్యం. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజు తనయనందు నిలిచి పాసి చనవు విష్ణుబాయుని విధమున నెమ్మి తగిలియుండు నిర్మలాత్మ అని భాగవతం చెప్పిన భావాన్ని తెలుసుకోవాలి. ఎందుకు భగవద్గుణగానం చేయాలంటే అందుకండి. స్వతహాగా నిర్గుణుడైన పరమాత్మని నువ్వు చింతన చేయగలిగితే నువ్వు నిర్గుణతత్వంలోకి వెళతావు. కానీ గుణమయమైన ప్రపంచంలో గుణమయ వాసనలతో ఉన్న నువ్వు నిర్గుణాన్ని తెలుసుకోలేవు గనక భగవంతుడు అవతారమూర్తిగా చూపించిన అనంత కళ్యాణ గుణముల్ని ధ్యానిస్తూ ఉంటే క్రమక్రమంగా రజోగుణ తమోగుణ భరితమైనటువంటి ఆసురీ గుణములు పరిత్యజించి దివ్య సత్వగుణములను ఉపాసిస్తూ అనుష్ఠిస్తూ క్రమంగా సకల గుణాభిరాముడైన రాముని ఉపాసనతో గుణాతీత స్థితికి వెళతావు. అందుకే ఆయన గుణముల్ని చెప్పుకోవడం ఒక వ్యక్తిత్వం గురించి తెలుసుకునే పాఠం మాత్రమే కాదు, ఉపాసన మార్గము. ఉపాసన అంటే మంత్రం తీసుకుని జపించడమే కాదు, ఆ భగవద్గుణగుణాన్ని నిరంతరం అనుసంధానపరుచుకునుట. ఇది చాలా ముఖ్యమైన అంశము. అందుకే ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవత తత్వము, గుణము, నిర్గుణమైన తత్వము రెండూ కూడా అనుసంధానించినప్పుడే అది ఉపాసన అవుతుంది. అందుకే మనందరం రామమంత్రం ఉపదేశం పొందేశాం. ఇప్పుడు అసలు ఉపాసన ఎలా వెళ్ళారంటే రామ గుణగణ చింతన లేదా గుణగుణానుసంధానం జరగాలి. ఇక్కడ అనుసంధానం అది జరుగుతున్నది. ఇక్కడ ఆ దృష్టితో వినాలి రామచంద్రమూర్తి గుణములు. మొత్తానికి ఎలాంటి వాడు రాముడు అంటే మొట్టమొదటి ఒక మాట చెప్పాడు, భూమౌ అనుపమః సూను గుణ దశరథోపమ. దశరథుడికి ఏమాత్రం తీసిపోయినటువంటి గుణములతో ఉన్నవాడు. అంటే అర్థం ఏంటి? పరంపరాగతంగా ఇక్ష్వాకులకు వచ్చినటువంటి సద్గుణములన్నీ ఆయన వద్ద ఉన్నాయని చెప్పడం దశరథోపమహా మాటతో చూపించాడు.
కానీ నిజానికి భూమి యందు ఆయన అనుపమః, సాటి లేనటువంటి వాడు. అద్భుతమైన రూపం ఆయనకున్నది. గుణములన్నీ లోపలుంటాయి, వాడికి ఏమీ తీసిపోని అనుగుణమైన రూప సంపద ఉన్నది. వీర్యవంతుడు, పరాక్రమశాలి, అనసూయాపరుడు. మనం చెప్పుకున్న ఇతరుల్లో దోషములు చూడనివాడు, గుణాన్ని దోషాలుగా వక్రీకరించినటువంటి వాడు, అటువంటి మహానుభావుడు. ఇక రెండవది సతు నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వం తు భాషతే ఉచ్యమానోపి పరుషన్నోత్తరం ప్రతిపద్యతే. గొప్ప మాట చెప్తున్నాడు. అన్ని గుణాలు చెప్పబోతూ మొట్టమొదటి గొప్ప పదం వేశారండి, సత్య నిత్యం ప్రశాంతాత్మ. ఇది కావలసినది. ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటాడట. ఇది సాధించే ప్రయత్నం చేయాలి. అన్నీ అనుకూలిస్తే నేను ప్రశాంతునండి అన్నాడు. ఎప్పుడు అన్నీ అనుకూలిస్తే, అది పరిస్థితి. అనుకూలమైన ప్రతికూలమైన ఒక్కలాగుండగలడం ప్రశాంత. అదేమిటయ్యా అంటే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఏ పరమాత్మ చింతన వల్ల ఉత్తమ పురుషుడు సిద్ధావస్థలో అవుతాడో ఆ పరమాత్మ అవతరిస్తే ఎలా ఉంటాడు? ఉత్తమ పురుషుడు యొక్క సిద్ధావస్థ అవతార పురుషుని యొక్క సహజావస్థ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సాధకుడు ఉత్తమ పురుషుడి సిద్ధిని పొంది దివ్యత్వాన్ని పొందుతాడో దాని అవతార పురుషుడు సహజంగా చూపిస్తాడు తన యందు. అందుకే ఇక్కడ గొప్ప మాట, సతు నిత్యం ప్రశాంతాత్మ, ప్రశాంత చిత్తంతో ఉంటాడు. ఇక్కడ మనం గమనిస్తున్నది ఒక గొప్ప మనిషిని మాత్రమే కాదు, ఒక గొప్ప రాజుని, అనగా గొప్ప పాలకుణ్ణి. అనగా మానుష్య ధర్మములు సామాన్యములు, పాలక ధర్మములు విశేషములు. సామాన్యములు అంటే మనుషులందరికీ ఉండవలసిన మనుష్య ధర్మములు. అందులో ప్రత్యేకించి మనుషులందరికీ అంటూ కొన్ని ధర్మములు చెప్తారు. అవి అందరూ చేసే సత్యము, అహింస, ఇచ్చాదులు అందరి మనుషులకి సామాన్యం. కానీ విశేషించి నువ్వు ఉన్న స్థానం, నీకు కేటాయించబడిందేదో దాని పట్ల వచ్చేది విశేష ధర్మములు అంటారు ఇక్కడ. అది జనరల్, ఇది పర్టికులర్ అంటారు ఇక్కడ. కనుక ఇందులో సామాన్య విశేష ధర్మములు రెండు చెప్తున్నారు. రాముడు ఉత్తమ మానవుడిగా మానవులకు అవసరమైన సామాన్య ధర్మములు చూపిస్తున్నాడు. అదేవిధంగా ఆయన రాజు, మర్చిపోవద్దు. దానికి తగ్గ లక్షణములు కూడా. ఈ రెండిట్లో దేనికైనా ఉండవలసిన ప్రధాన లక్షణం ప్రశాంతాత్మ, ప్రశాంత చిత్తం. ఎప్పుడు ఆ మధ్య వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉన్నాడండి అనడంలోనే ఇప్పుడు లేడండి అని నీకే తెలుస్తుంది ఇక్కడ. కానీ నిత్యం ప్రశాంతాత్మ, ఎల్లవేళలా ప్రశాంతంగా ఉంటాడు. అంటే మనస్సు ఎప్పుడు సమస్థితిలో ఉంటుంది. స్థితధీహి అంటే అదే అర్థం అండి ఇక్కడ. ప్రశాంత స్వభావంతో ఉన్నవాడే నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలడు. ఉద్వేగాలు, ఆవేశాలు, మొత్తం మీద ఆవేశం రాగానే ఉండండి చెప్తాను, ఫోన్ ఎందుకండి, ఇంకా ఫోన్ అందుకుని వెంటనే నిర్ణయాలు, తర్వాత ఎంత తప్పు చేశాను, ఫోన్ దగ్గర లేకపోయినా బాగుండు అనుకుంటూ ఉంటాం. కనుక ఈ ఆవేశాలు వీటితో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు. కనుకనే ఉద్వేగాలకు లోను కాకుండా ఉండగలిగిన మనస్థితి ఉండాలి. అది ఎప్పుడు ఏర్పడుతుందంటే బయట ద్వంద్వములు ఎన్ని జరుగుతున్నా ద్వంద్వాలకు అటు ఇటు ఊగిపోకుండా ఉండగలిగే సమస్థితిలో ఏర్పడుతుంది ఇక్కడ. ద్వంద్వాతీతుడైన పరమాత్మ ఆ గుణాన్ని ఎంత చక్కగా చూపిస్తున్నాడో. సత్తు నిత్యం ప్రశాంతాత్మ. మాట ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నిత్యం అనేది అన్నిటికీ కలుపుకోవచ్చు మీరు ఇక్కడ. మృదుపూర్వంచ భాషతే. ఇక్కడ రాముడి మాట గురించి ఎన్ని చెప్పాడో ఒక దగ్గర రాసుకోవచ్చు. మీరు చేసుకోవాలి కానీ రామాయణ ఆధారంగా బోల్డంత హోంవర్క్ చేసుకోవచ్చు. అదే వర్క్ అయితే ఇంక జీవితం గొప్పదైపోతుంది. రాముడిని స్టడీ చేస్తూ మీరు అధ్యయనం చేయాలి, రాముడిని అధ్యయనం చేయాలి. అందుకే రామాయణం. నేను 10 సార్లు పారాయణ చేశానండి, చాలా సంతోషం. ఒక్క శ్లోకానికి అర్థం తెలియకపోతే ఏం ప్రయోజనం అండి ఇక్కడ? అధ్యయనం చేయండి. అధ్యయనంలో చూపిస్తున్నాడు నిత్యం ప్రశాంతాత్మ. రెండవది మృదు పూర్వంతు భాషతే. అని మాట ఎలా ఉంటుందంటే మెత్తగా మాట్లాడతాడు, మృదువుగా మాట్లాడతాడు. పూర్వభాషి, పూర్వభాషని మరొక చోటు చూపిస్తాడు. పూర్వభాష అంటే తానే ముందు మాట్లాడతాడు. ఎక్కడికైనా వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి, తన పలకరించకపోతే కూర్చుంటారు. ఏమంటే మీకు తెలుసు కదంటే రానిడు మాట్లాడరండి, అప్పుడు నేను చూస్తానంటాడు. ఇక్కడ తానే ముందు మాట్లాడటం అనేటువంటిది ఉత్తముల సంస్కార లక్షణం అండి. అంటే అహంకారము, అభిమానము అనే దుర్లక్షణాలు లేనప్పుడు ఇలాంటి సులక్షణం ఉంటుంది. అదే మృదు పూర్వంతు భాషతే. ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. అవతలవాడు పరుషంగా మాట్లాడిన సమాధానం చెప్పడు. అది తెలుసుకోవాలి. అవతలవాడు ఆవేశంతో గట్టిగా అరిచాడు అనుకో, నువ్వు మౌనంగా ఉండు. కొంతసేపటికి వాడే తగ్గి నీకు క్షమాపణ పెట్టుకుంటాడు. అందుకే నువ్వు వెంటనే ఆవేశపడిపోతే. అందుకే ఈ మాట కూడా చాలా విశేషమైనది. కమ్యూనికేషన్లో ఉండవలసింది. పైగా 10 మందితో మెలగవలసిన ఈ తీరు ఎవడుకుంటుందో వాడు 10 మంది చేత జేకొట్టబడతాడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే గుణములన్నీ అటువంటివి.
కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. అవతలి వారు ఒక్క ఉపకారం చేసిన గుర్తుపెట్టుకుంటాడట, మనస్సులో తృప్తి చెందుతాడు, గుర్తుపెట్టుకుంటాడు. రెండు చెప్పారు ఇక్కడ. కృతే నైకైన తుష్యతి, ఒక్క ఉపకారం చేసిన తృప్తి చెందుతాడు. కథంచిత్ ఉపకారైన, ఏ విధంగానైనా ఒక్క ఉపకారం చేసినా ఎల్లవేళలా తృప్తిగానే ఉంటాడు ఆయన. అవతల వాళ్ళు వందల కొలది అపకారాలు చేసినా ఒక్కడు కూడా గుర్తుపెట్టుకోడు. ఈ లక్షణం జాగ్రత్తగా విన్నామా? శ్రద్ధగా విన్నా. రాముడికి కదా నా గుణాలు మనకెందుకు, అందుకే ఈ గుణగణాలు అయిపోగానే నన్ను లేపేయమ్మా అని పక్క వాడికి చెప్పకండి. ఇక్కడ ఇది ప్రతివాడు ముందే చెప్పుకున్నాం కదా, ఉత్తమ గుణగణాలు లేకపోతే స్మరణాన్ముక్తి అన్నారు కదండి. ఇక్కడ స్మరించడమేనే చేద్దాం. స్మరించడం ఎవరి దగ్గర ఉందో వాడిని స్మరిస్తే అయిపోయింది కదా, అందుకే ఇది పనికొచ్చింది. ఇక్కడ ఇంకొక రహస్యం, ఒక ఉత్తమ మానవుని యొక్క గుణగణాలు చెప్పడం మాత్రమే కాదు, పరమేశ్వరుని యొక్క గుణములు. పరమేశ్వరుని యొక్క అన్నాం ఇక్కడ, పరమాత్మ యొక్క అన్నది ఇక్కడ. గుణాతీతుడై సృష్టితులకు అతీతుడై ఉన్నటువంటి పరమాత్మ నిర్గుణ, కానీ సృష్టిస్థితులై కారకుడైన పరమేశ్వరుడు సగుణుడే. సగుణుడైనప్పుడు ఎలా ఉన్నాడు? ఆ ఈశ్వరు ఉపాసన చేయాలి. నువ్వు ఈశ్వరు ఉపాసన చేయాలంటే ఈశ్వరీయ గుణములు ఉంటాయి. ఈశ్వరీయ గుణముల్లో కించిత్ ఒక వ్యక్తి యందు ప్రకాశించిన విభూతి రూపంలో అతన్ని ఆరాధించాలి. ఉదాహరణకి ఎవడో నిత్యం సత్యం పలికాడు అనుకోండి, ఒక 40 రోజులు నిత్య సత్యం వ్రతం చేస్తేనే వాళ్ళు ఒక తేజస్సు వస్తుంది. తెలుసా మీకు? వాక్సంయమనం. అలాగే ఈశ్వరీయ గుణములు ఏ ఒక్కటి, నేను కొంతమందికి దానం చేస్తాను, నా దగ్గరికి ఎంత ధనం వచ్చినా ఆశపడను, దానం చేసేస్తాను. ఎన్నాళ్ళు? 4 రోజులు. మంచిదే, ఎంతో కాలం కాదు కనుక బాధపడద్దు. 4 రోజులు. ఇది ఎంత వస్తే అంత ఇచ్చేస్తానన్నాడు. ఎంత వస్తే అంత అంటే వాడు రోజుకి 1000 రూపాయలు వస్తాను అనుకున్నాడు. వీడి దీక్ష పట్టిన తర్వాత 1 కోటి రూపాయలు వచ్చి ఒక రోజుకి. ఏం చేస్తాడు వాడు? ఆ 1 కోటి కూడా ఇచ్చేయగలగాలండి. అప్పుడు వాడిలో ఒకానొక తేజస్సు వస్తుంది. చూసారా? ఇలాగ ఒకానొక దివ్యగుణం కొద్ది కాలం అనుష్ఠిస్తేనే మనలోకి తేజస్సు వస్తుంది, ఏ కొద్దిపాటైనా. అటువంటిది ఈశ్వర విభూతి అన్నాం. అంటే ఈశ్వరీయమైన అనంత కళ్యాణ గుణముల్లో ఒక గుణము రవంత, ఒక గుణం మళ్ళీ పూర్తిగా కాదు, ఒక గుణము రవంత చేస్తేనే నీకు విభూతి వచ్చి వాళ్ళందరూ గౌరవించడం మొదలు పెడుతున్నారే. అలాంటిది ప్రతి గుణము పరిపూర్ణంగా ఒక్కడి యందు ఉంటే వాడిని ఏమనాలి? ఈశ్వరుడు అన్నారు. మరొకటి కాదు ఇక్కడ. అది ఈ వర్ణనంతా కూడా రాముని పరమేశ్వరుడిని చూపించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. లేకపోతే ఈ గుణాన్ని ఏమంటారని ఒక్కసారి పరామర్శిద్దాం, ఆలోచిద్దాం. దాటిపోతే ఎలాగా? అమ్మయ్య 10 శ్లోకాలు అయిపోయాయి, అదే తృప్త. జపం చేసినప్పుడు తృప్తి ఎప్పుడంటే మాల అయిపోయింది. చాలామంది కలుపుతారు, అమ్మయ్య ఇవాడు జపాలైపోయింది, తృప్తి మాల అయిపోయింది. అదే అండి, అయిపోయిందని తృప్తి కాదు. రామాయణం అయిపోయిందని తృప్తి పడద్దు, ఆస్వాదించండి, అప్పుడే అయిపోయింది అనిపించాలి. కానీ అనంత కళ్యాణ గుణములవి ఆస్వాదించాలి. ఈ ఒక్క గుణం గురించి ఆలోచిద్దాం. అవతల వాడు ఒక్క ఉపకారం చేసినా తృప్తి పడతాడు, గుర్తుపెట్టుకుంటాడు. తుష్యతి అన్నాడు ఇక్కడ. ఏకేన తుష్యతి, తృప్తి పడతాడు, గుర్తుపెట్టుకుంటాడు. వాడు వందలాది అపకారాలు చేసినా గుర్తుపెట్టుకుంటా. అది అచ్చంగా ఆయన దగ్గర గుణం ఉంది కనుకనే అపరాధ సహస్రాన్ని క్రియంతే హన్నిసమ్మయా దాసోజిమితి మహామత్వా క్షమస్స పరమేశ్వర అని అడగగలుగుతున్నాం కదండి. ఇక్కడ 1000 కొలది అపరాధాలు చేసిన దాసుడు నన్ను క్షమించి వెయ్యా అన్నాడు. ఇక్కడ క్షమించడం లక్షణమయ్యా అంటాడు. దబాయించచ్చు ఈ శ్లోకం చూపించి. నేను ఎన్నో అపకారాలు చేశాను, నాకు గుర్తులేవు, నువ్వు గుర్తుపెట్టుకో. మనకు గుర్తులు, ఎన్ని అపకారాలు చేసామో, నువ్వు గుర్తుపెట్టుకోకు స్వామి అంటే అవును గుర్తుపెట్టుకోడు. ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడో కించిత్ ఉపకారం అది గుర్తుపెట్టుకుంటాడు, చాలు కదా. గుర్తుపెట్టుకోవడం కాదు, దానితోనే తృప్తి చెందుతాడు. అందుకే పరమేశ్వర తృప్యతు, పరమేశ్వర ప్రియతాం. అరే నువ్వు చేసి పిచ్చి పూజకి చిన్న పూజకి ప్రియతామే. నే పొగడకుంటే నీకేమి కొదవో వాసికలు సుఖసనక ప్రహ్లాద నారదాదులు వీళ్ళందరూ పొగుడుతుంటే నే పొగడకుంటే నీకేమి కొదవో, బాలుడగునే పొగడకుంటే నీకేమి కొదవో అన్నాడు త్యాగయ్య. కనుక 100 కీర్తనలు రాసేసి ఆహా రాముడు తృప్తి పొందుతాడంటే ఇలాంటివి లక్షల లక్షల దేవతలు అక్కడ గానం చేస్తున్నారు గంధర్వులు, నువ్వెంత అని వదిలేయడట. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ కాసింతకే తృప్తి చెందుతాడు. ఇప్పుడు ఈ గుణాన్ని ఏమంటారండి? మానవీయ గుణం అంటారా? మానవుల్లో ఒకవేళ ఈ గుణం ఉంటే వాడు దేవుడిని దండం పెట్టాల్సిందే. ఈ గుణం కనబడితేనే వాడు దేవుడు అంటావే. ఇది రాముడి వద్ద ఈ గుణం నిత్యము భాసిల్లుతున్నది. అది ఈ శ్లోకం ఒక విశేషమైన శ్లోకంగా ఇలాంటివన్నీ అన్నీ ఉన్నాయి. శీలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధై సజ్జనై కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్యాంతరేష్వసి
అస్త్రయోగ్యాంతరేష్వపి. మహానుభావుడు అస్త్ర విద్య నేర్చుకుంటుంటారు కదా, అస్త్ర విద్య నేర్చుకున్నప్పుడు ఆ విద్యలోనే చాలా బిజీగా ఉండాలి. కానీ ఆ అస్త్ర విద్య నేర్చుకుంటున్న సమయంలో తీరిక వేళల్లో ఆయన శీలవృద్ధుల్ని, జ్ఞానవృద్ధుల్ని, వయోవృద్ధుల్ని, సజ్జనుల్ని సేవిస్తూ వాళ్ళ మాటల ద్వారా చాలా నేర్చుకుంటున్నాడు అన్నాడు. ఇక్కడ వృద్ధోపసేవి అనే మాట ఉంది. అంటే పెద్దలను సేవించుట. పెద్దలు ప్రధానంగా 3 రకాలుగా వస్తారు. ఒకరు శీలవృద్ధులు. శీలము అంటే సదాచారము, ఇది అర్థం. సదాచారము బాగా పాటించే వారిని శీలవృద్ధులు అంటారు. సదాచారము అంటే శాస్త్రము చెప్పిన ప్రకారముగా ఆచరించి నడుచువారు, వాళ్ళు శీలవృద్ధులు. అంటే బహుకాలం నుండి అందులో ఉన్నవారు, బాగా ఉన్నవారు కూడా శీలవృద్ధులు అవుతారు. రెండవది జ్ఞానవృద్ధులు. అంటే బహుశాస్త్రముల్లో ఉన్న జ్ఞానము, బ్రహ్మజ్ఞానం ఇత్యాదులన్నీ తెలిసినటువంటి సంపూర్ణమైన జ్ఞానులు, జ్ఞానవృద్ధులు. మూడవది వయోవృద్ధులు, వయసు చేత పెద్దవాళ్ళు. ముగ్గురిని గౌరవించాల్సిందే. వయోవృద్ధ, జ్ఞానవృద్ధ, శీలవృద్ధులు. అలాగే సత్పురుషులు, లేదా ముగ్గురిని సత్పురుషులు అన్నారా, సజ్జనైహిని మరి సత్పురుషులు వేరు. వీళ్ళని ఎప్పుడు సాంగత్యం పొందే ప్రయత్నం చేయాలండి. వీళ్లతో మానవుడైన వాడు, ఇది మనకు చూపిస్తున్నారు. వీలైనంత వరకు ఈ వృద్ధుల సాంగత్యం అవసరం. ఎందుకంటే వృద్ధులకి దానితోనే పెద్దవాళ్ళు అయ్యారు. వృద్ధులు అంటే దానితోనే పెద్దవారైన వారు, సదాచారముతోనే పెద్దవారు అయ్యారు వారు, జ్ఞానంతో పెద్దవారు అయ్యారు వీరు, వయసుతో పెద్దవారు అయ్యారు. కనుక సదాచార సంపన్నుడి వద్దకు వెళితే అతని సదాచారం చెప్తాడు, దాన్ని బట్టి అది తెలుస్తుంది నీకు. జ్ఞానబుద్ధుడి దగ్గరికి వెళితే జ్ఞానోపదేశం చేస్తాడు. వయోవృద్ధుడు వద్దకు వెళితే తన జీవితానుభవాలు చెప్తాడు, తన జీవితంలో అనుభవాలు. దాన్ని బట్టి ఎన్ని తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి రామాయణం ద్వారా మనం ఎన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇవి నిజానికి ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో, ప్రతి విద్యా సంస్థలలో పిల్లలకి నేర్పవలసిన వ్యక్తిత్వ వికాస తరగతులు అవునా కాదా చెప్పండి, మీరే నిర్ణయించండి. దీనికి మతంతో సంబంధం లేదు. మతంతో సంబంధం లేకుండా ఎవరికైనా జ్ఞానం ఇవ్వగలిగిన మతం హిందూ మతం, దానికి చెందిన గ్రంథం రామాయణం. అందుకు ఈ విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుంటూ ఎన్నెన్ని వాక్యాలండి, ఒక్కొక్క దాన్ని మళ్ళీ వ్యాఖ్యానిస్తే ఈ అధ్యాయం నుంచి మరో గ్రంథం పుడుతుంది. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద. మళ్ళీ పూర్వభాషి శబ్దం స్పష్టంగా చెప్పాడు. మధురాభాషి, పూర్వభాషి, ప్రియం వద. ఎప్పుడు అవతలి వారికి ఆనందం కలిగించేటట్టే మాట్లాడతాడు. పైగా మహావీరుడు, కానీ తన వీరత్వానికి తానే ఆశ్చర్యపోడు అన్నారు. ఒక్కొక్కప్పుడు కొంతమంది ఏమిటి నాకు ఇంత టాలెంటు అని ఆశ్చర్యపోతుంటారండి. ఏమిటి ఇంత ప్రతిభావంతుడు నేను అని. ఒకసారి ఒక పెద్ద సంగీతకారుడు ఉన్నాడు అని గొప్ప కీర్తి ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. అసిస్టెంట్లు, జూనియర్లు చాలామంది చేరారు. ఒకప్పుడు అసిస్టెంట్ తన్నట్ట, నేను అవతార్ పురుషుడు నీకు ఎప్పుడు అనిపించలేదా అని. వాడు అట్టాడేమో అని చూసాడు, ఏడాది అయింది, అనకపోతే ఈయన అనేసాడు. ఇలా కొంతమందికి తమ ప్రతిభకి తమే ఆశ్చర్యపోతూ ఒకసారి మెదడు మీద కొట్టుకుంటూ తమ భుజం తామే తరుచుకుంటూ ఉంటారే, అలా కాకుండా మహావీరుడైన తన వీరత్వానికి తను ఆశ్చర్యపోడంటే గర్వపడడు. అది గొప్ప లక్షణం. నచానృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజక. అసత్యం అనేది లేదా ఆయన జీవితంలో, ఎప్పుడు అసత్యపు మాట్లాడు. పైగా ప్రజలందరి చేత అనురాగం కలిగినటువంటి వాడు, వారి పట్ల తాను అనురాగం కలిగిన వాడు. పైగా సానుక్రోశో. సానుక్రోశ అంటే అవతల వారు దుఃఖపడినప్పుడు హృదయం ద్రవించే లక్షణం సానుక్రోశ. అది గొప్ప లక్షణం. అది ఎంతమంది ఏడుస్తున్న ఇలాంటి వాళ్ళు అందరు లేరండి అని వెళ్ళిపోవడం కాదు. అవతల వారి దుఃఖాన్ని ద్రవింపజేయగలగాలి. అది హృదయ సౌకుమార్యానికి ఉదాహరణ. జితక్రోధ, క్రోధాన్ని జయించినటువంటి వాడు. అలాగే వేదవేత్తల్ని ఎల్లవేళలా పూజించేవాడు, దీనుల పట్ల దయ కలిగినటువంటి వాడు. ఎంత గొప్ప విషయం కొట్టింది. అందుకే దీనబాంధవుడిని నమస్కారం చేస్తున్నాం కదా. ఇవన్నీ భగవంతుడికి మనం ఏ స్తోత్రాలు చేస్తూ వాడుతూ ఉంటామో పదాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. రాముడు భగవంతుడు మర్చిపోకపోతే ఇది వాల్మీకి లేదా దశరథుడు చేసిన మహాస్తోత్రం. ఇంకా చెప్పాలంటే రామ సహస్రనామాల్లో కొన్ని నామాలు. దీనానుకంపి రామనామం కాదంటారా? సానుక్రోశ రామనామం, జితక్రోధ రామనామం. ఇది రామ సహస్రనామాలు అంటారు, లక్షనామాలు అంటారు, మీ ఇష్టం. మళ్ళీ అదో రీసెర్చ్ చేయొచ్చు ఎన్ని నామాలు ఇలాంటివి ఉన్నాయో. రిపీట్ వదిలిసి తీసినా 1000 పైన వస్తాయండి, ఇంకా ఎక్కువ వస్తాయి. ధర్మజ్ఞ నిత్యం ప్రగ్రహవాన్ శుచి. ప్రగ్రహవాన్ అంటే నిగ్రహ సంపత్తి కలవాడు. అంటే అవతల వాడిని నిగ్రహించడంలో మేటరీ కాదు, తనని తాను నిగ్రహంలో కలిగిన వాడు, తన ఇంద్రియాల్ని తన మనస్సుని నిగ్రహించుకునేవాడు. శుచి, ఎప్పుడు శుచిగా ఉంటాడు. ఇదే ఇప్పుడు కావాల్సిందండి, స్వచ్ఛ భారత్, నీట్ అండ్ క్లీన్. అది కాదని కాదు, కానీ శుచి అనే శబ్దానికి యో అర్థే శుచి సహి శుచి నా మృద్వారి శుచి శుచి అని మనుస్మృతి చెప్పిన మాట.
కనుకని ఎవరు ఆర్జనలో శుచి కలిగి ఉంటారో, తాను అనుభవించే ధన విషయంలో ఎవరికి శుద్ధత ఉంటుందో, అక్రమార్జన అనేది ఉండదో వాడు శుచి. అటువంటి వాడు శుచి. కనుక రామరాజ్యం అంటే శుచిగల పాలకులు పాలించే రాజ్యం రామరాజ్యం. అవినీతి లేని పాలకులు పాలించే రాజ్యం రామరాజ్యం. అవినీతి లేకపోవడమే శుచి. ఇప్పుడు చెప్పండి, అవినీతి ఉండడమే పాలనకు అర్హత అనే కాలంలో మనం ఉన్నాం. వాడు అవినీతి పరుడు అని తీర్మానించి ఆ నేరారోపణ జరిగి అవి నేరములు కావని రుజువు చేయక ముందు కూడా పాలన చేస్తున్న దౌర్భాగ్య కాలంలో మనం ఉన్నాం. ఆలోచించండి. ఇక్కడ అలాంటిది అవినీతి లేదా ఆయన దగ్గర అని చూపిస్తున్న శుచిహి. ఇది మాట. రామాయణం ప్రపంచానికి ఇచ్చే ఆదర్శం ఏమిటయ్యా అంటే ఉత్తమ రాజ్యాన్ని ఆదర్శంగా ఇచ్చింది. సమస్త మానవాళి క్షేమంగా ఉండడానికి పాలకుడు ఉండవలసిన ఉత్తమ లక్షణాలు చెప్తుంది ఇక్కడ. కానీ శుచి అంటే ఇది పాలకులకు మాత్రమే కాదు. ఎందుకంటే అవినీతి కేవలం పాలకుల మాత్రమే ఉందనుకోవద్దు. ప్రజల్లో అవినీతి అలవాటైతేనే అవినీతి పరులైన పాలకులు వస్తారు. అది మరువరాదు. లేకపోతే బుద్ధి లేకుండా అవతలవాడు అంత డబ్బు ఇచ్చే కనుక వాడికే వేసేద్దామని, డబ్బు పుచ్చుకోవడానికి లేని ధర్మము డబ్బు ఇచ్చాడు కనుక ఓటు వేస్తానని ధర్మంగా ఎందుకు తెచ్చుకోవడం అర్థం కాదండి. ఇక్కడ చాలా అసహ్యకరమైనటువంటి పరిస్థితి. ఏ దేశంలో శుచి గురించి ఎంత గొప్ప గ్రంథాలు పుట్టాయో ఆ దేశంలో మాత్రమే అవినీతి ఎక్కువ ఉందని ప్రపంచం అంటూ ఉంటే సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితిలో రామాయణం చదివి తలెత్తుకుందాం మనమందరం. కనుక అవినీతి అనేది పాలకుడికే కాదు, వ్యక్తిలో కూడా ఉండకూడదండి. ఇక్కడ ప్రతి వ్యక్తిలో అది ఒక కార్యాలయానికి వెళితే అడుగున్న వ్యక్తి నుంచి పై వరకు అడుగడుగునా కూడా అవినీతి చేస్తూ ఉంటే ఏమిటండి అవినీతి అంటే నేను సరిగ్గా ఉన్నా మా పైవాడు ఊరుకోడయ్యా అంటున్న కాలంలో ఉన్నాం మనం. ప్రజలకు అవినీతి అలవాటైపోయి, పనులు చేసేవాళ్ళకి ఉద్యోగులకు అవినీతి అలవాటైపోయిన వాళ్ళకి అవినీతి లేని పాలన కోరుకునే అర్హత కూడా లేదు. తెలుసుకోండి ఇక్కడ. కానీ అవినీతి లేని ఒక ఉత్తమ వ్యక్తిత్వాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తూ శుచిహి అనే మాటలో చెప్తున్నాడు వాల్మీకి. ఇలాంటివి చిన్నప్పటి నుంచి చేస్తే కనీసం భావి పౌరులైన అవినీతి లేకుండా ఉండాలని ప్రయత్నిస్తారు. అవినీతి లేని పాలకులకి మాత్రమే తమ పాలకులుగా నియమిస్తారు. ఎవరు అవినీతి లేకుండా ఉన్నారో వారే మళ్ళీ మళ్ళీ పాలకులు కావాలనుకుంటారు. అవునా లేదా చెప్పండి. ఇక్కడ సర్వస్వము దేశం కోసం త్యాగం చేసి అవినీతి లేకుండా ఉంటూ తర్వాత పదవిలోకి రావడానికి ఏ ట్రిక్కులు వేయాలో ఆ ట్రిక్కులు జోలికి వెళ్లకుండా ఒక విజన్తో దీర్ఘదర్శిత్వంతో దేశానికి క్షేమం కలగాలి. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పదవి కాదు నాకు కావలసింది దేశక్షేమం, 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా నా దేశం బాగుండాలని తపనతో త్యాగధనులై అవినీతి లేకుండా ఉన్నటువంటి నాయకుల్ని ఇంకా గుర్తించకపోతే, ఇంకా వాళ్ళ పాలకత్వాన్ని తెచ్చుకొని స్థిరం చేసుకోకపోతే ఉత్తమ పాలనకు అర్హత కోల్పోతాం. దేశానికి క్షేమం రాదు. ఈ స్ఫూర్తి రామాయణం వల్ల మనకు కలిగితే చాలు, రామరాజ్యం కావాలని కోరుకుంటాం. ఏ పాలనలో అయోధ్య రాముడు మనవాడయ్యాడో, ఏ పాలనలో అయోధ్య రామరాజ్యంగా ప్రకాశిస్తుందో, ఏ పాలనలో ఆకాశాన్ని అంటుకున్న రామాలయ శిఖరం వచ్చిందో ఆ పాలన శాశ్వతముగా లభించుగాక అని ప్రార్థన చేసుకుంటూ ప్రగ్రహవాన్ శుచిః కులోచితమతి క్షత్రం ధర్మం స్వం బహుమన్యతే. ఎంత గొప్ప ధర్మమైనా తన ధర్మం కంటే గొప్పది కాదు గనక తన కులోచితమైన పరంపరాగతమైన ధర్మమే గొప్పదిగా పాటించేవాడు ఆ మహానుభావుడు. అంతేకాదు ఎల్లవేళలా కూడా విచక్షణ కలిగిన ఆ మహానుభావుడు నా విరుద్ధ కథారుచి 2 చోట్ల చూపిస్తాడు విషయంలో. విరుద్ధ కార్యముల యందు విరుద్ధ విషయముల యందు ఆసక్తి లేనివాడు. ఇది చాలా గొప్ప విషయం. అలాగే కథ అంటే చెప్పుకొనుట అని అర్థం అండి. కథనం అంటే చెప్పుకొనుట. ఎవరైనా మాట్లాడుతున్నా అనుకోండి, విరుద్ధమైన మాటలు ఉన్న చోట ఆసక్తి చూపించాడు, అది గొప్ప లక్షణం. దీన్ని మరొక చోట కూడా చెప్తారు, అక్కడ ఇంకా విస్తారంగా చెప్పుకుందాం. ఇది తెలుసుకోవాల్సింది. విరుద్ధమైన మాటలు అంటే అర్థం ఏంటి? ధర్మమునకు విరుద్ధమైన మాటల పట్ల ఆసక్తి కూడా లేనివాడు, అది తెలియాలండి. ఉత్తరోత్తర యుక్తౌచ వక్త వాచస్పతి యథా. ఇందులో గొప్ప మాట చెప్తున్నారు ఇక్కడ. విరుద్ధ కథారుచి అనే మాటకి ఇంకా విస్తారంగా తెలుసుకోవాలి అంటే అనవసరపు మాటలపై ఆసక్తి లేనివాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఇక్కడ రామాయణానికి వచ్చిన వేదాంత ప్రవచనానికి వచ్చినా కూడా వచ్చిన భక్తజనుల యందు, అది కూడా అంటారు కదా భక్త మహాశయులారా అని. ఈ భక్త మహాశయుల వికారాలు పరిశీలించాలండి. వాళ్ళు అక్కడ కూర్చుని అలవాడు ఎందుకు వచ్చారంటే ఇక్కడికి, ఈవిడ ఒక్కరితో వచ్చిందండి, వాళ్ళు ఆయన రాలేదేమిటి, ఎందుకు ఆమెకు ఎందుకు పెళ్లి కాలేదు అడుగుదామా? ఇలాంటి కాలక్షేపాలు చేసేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు.
కనబడకుండా చేసిన వాళ్ళు కూడా తెలిసిపోతూ ఉంటారు. ఏం చేస్తాం ఇక్కడ? ఇలాంటి కబుర్లు ఆడుతూ తిరిగే కాలక్షేప వాళ్ళకి వాళ్ళందరూ రావాలి, ఎందుకంటే నిండుగా కనబడుతుంది ప్రాంగణం. ప్రయోజనం మాత్రం శూన్యం. ఏం లాభం? వీరందరికీ విరుద్ధ కథారుచి ఎక్కువైపోయింది ఇక్కడ. ఇవి విరుద్ధ కథారుచి. మీరు రామాయణం కోసం వచ్చినప్పుడు రామాయణ సంబంధం కాని విషయాల మీద ఆసక్తి ఉండకూడదు. అసలు 42 రోజులు ఉండకూడదు, కనీసం 2 గంటలైనా సరే అవసరం కదా అది. ఇలాంటి మాట చూడండి, రాముడి గురించి తెలుసుకునేటప్పుడు ఇతరుల గురించి మాట్లాడుకోవడంలో ఉన్న మజా ఉంటుందే, అది ఎవరు వదులుకోలేకపోతున్నారండి. ఆత్మస్తుతి పరనింద, పరుల గుణగణాల గురించి చర్చ చేస్తూ వాడికి ఎలా అయింది, వీడికి ఎలా అయింది. మీరు గమనించారో లేదో ఏమిటో, ఇవాళ ఏం జరిగింది తెలుసా? ఆ పక్కన 3వ లైన్లో నేను చూడలేదు, ఎప్పుడు అలాగే ఏది చూడరు, అది ఒకటి మళ్ళీ ఇదో బాధాకర వినమండి. ఈవిడ చూడడం ఒక తప్పు, చూడలేదు అని ఆయనకు పొడుపు, ఎందుకు చెప్పండి ఇక్కడ? ఇలాంటి లక్షణాలు ఎన్ని బాధలండి. విరుద్ధ కథారుచి ఎన్ని చోట్ల కనబడుతుంది ఇది. పక్కవాడి చరిత్ర మీద పెద్ద స్టడీవే, రీసెర్చ్. వాడికి కూడా తెలియదు, వాడికి అన్నున్నాయి. ఇక తమరి బ్రతుకు గురించా? వీటితోనే ఆయువంతా అయిపోతూ ఉంటే తమరి గురించి ఆలోచించి తరించడానికి అవకాశం ఎక్కడా? అందుకే కొన్ని కోట్ల జన్మల దూరం అయిపోతుంది పరమాత్మ. తెలుసుకోండి ఇక్కడ. ఒక్కొక్క మాట మనకు బోధ అవునో కదా తెలుసుకోండి ఇక్కడ. రాముణ్ణి వర్ణించే నెపంతో మనకు బోధ ఎలాగో తెచ్చుకోలేం కనుక ఆయన వర్ణించిన పుణ్యమైనా తెచ్చుకొని ప్రయత్నం చేద్దాం ఇక్కడ. అందుకే నవిరుద్ధ కథారుచి ఉత్తరోత్తర యుక్తౌచ భక్త వాచస్పతిర్ యథా. అంతేకాదు ఏ విషయములైనా కూడాను ఉత్తరోత్తర ఒక మాట చెప్పి ఆ పై మాట చెప్పేటప్పుడు మొదటి దానికంటే ఎక్కువ యుక్తముగా మాట్లాడుతూ ఉన్నటువంటి మహానుభావుడు. ఇక శారీరక లక్షణాలు అరోగస్తరుణో వాగ్మి వపుష్మాన్ దేశకాల విత్. ఎంత బౌద్ధిక లక్షణాలు ఉండాలో అంత శారీరక లక్షణాలు కూడా ఉండాలి పాలకుడైన వాడికి. అందుకే అరోగ, రోగరహితుడు. అందుకే యోగాభ్యాసాదుల చేత తనకి దశాబ్దాల వయస్సు మీద పడుతున్నప్పటికీ దృఢమైన శరీరంతో నిద్ర కూడా పట్టించుకోకుండా ఆ దేశం ఈ దేశం సంచరిస్తూ దేశాభ్యుదయం కోసం తప్పించిపోయి ఆరోగ్యవంతుడు పాలకుడైతే ఎంత బాగుంటుందండి. అరోగస్తరుణ వాగ్మి, మంచి మాటకారి. ఏ మాట్లాడినా ఆ మాట యొక్క ప్రమాణములన్నీ తెలిసినవాడు, ఆ మాటకు సంబంధించిన పూర్వాపరాలు తెలిసి మాట్లాడేవాడెవడు, వాడు వాగ్మి. అలాంటి వపుష్మాన్ దేశకాలవిత్, ఏ దేశములో ఏ కాలములో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. కనుక ధర్మమైన అది సాధించడానికి దేశకాలమును చూసి వెళ్ళాలి. అందుకే దేశకాల విభాగజ్ఞ అని మరొక చోట చెప్తాడు, ఇక్కడికి చెప్పారు. లోకే పురుష సారజ్ఞ, మరొక మాట పురుష సారజ్ఞుడు. ఇలాంటి టర్మ్స్ అండి, ఇవన్నీ చాలా గొప్పవి. ఈ టర్ములు అనువాదం చేస్తే మిగలవు, అది అలాగే పెట్టుకుని గుర్తుపెట్టుకోవాలి. పురుషుడి సారం తెలిసినవాడు. పురుషుడు అంటే అవతల వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క సారం పట్టేస్తాడు ఆయన. వాడు ఏమిటి అనేటువంటిది ఎసెన్స్ అని పడతాడట. వ్యక్తికి ఎసెన్స్ ఏమిటో తెలుసా? హృదయం. అవతల వాడి చెప్పకుండానే హృదయం తెలుసుకోగలిగిన లక్షణాన్ని పురుష సారజ్ఞ, అటువంటి వాడు. పైగా సాధురేకో వినిర్మిత, ఏక అంటే సాటి లేనివాడు అని అర్థం ఇక్కడ. అటువంటి సాధువు. సతు శ్రేష్ఠైర్గుణైర్యుక్త ప్రజానాం పార్థివాత్మజ. ఇన్ని ఉత్తమోత్త గుణములే కాదు, తాను అబ్జర్వ్ చేస్తున్నాడు ముందు నుంచి దశరథ మహారాజు. ఆ పెళ్లి ఇచ్చింది గురించి మరీను ఆ ప్రజల్లో కలిసిపోయాడు మహానుభావుడు పౌర కార్యములు చేస్తూ. దానితో ప్రజల ప్రేమ బాగా చొరగొన్నాడు తన గుణముల చేత, తను చేసే సత్కార్యముల చేత ప్రజల ప్రేమ బాగా చొరగొన్నవాడు. అంతేకాదు ప్రజలకి ఎలాంటి వాడంటే బహిశ్చర ఇవ ప్రాణ బభూవ గుణత ప్రియ. ఆయన గుణముల చేత వాళ్ళందరికీ ప్రీతిపాత్రుడు అవడమే కాకుండా మొత్తం అయోధ్య ప్రజలకి బయట తిరుగుతున్న వారి ప్రాణములుగా ఉన్నాడు, బహిప్రాణంగా ఉన్నట్టు. అంటే వాళ్ళందరి ప్రాణము రాముడు. లక్షలాది అయోధ్య ప్రజలకి ఒక్క ప్రాణం రాముడండి. బహిశ్చర ఇవ ప్రాణ, బయట తిరుగుతున్న ప్రాణంగా ఉన్నారు వాళ్ళందరూ. ఇక్కడ ప్రజానురాగం ఎలా ఉన్నదని చెప్తున్నాడు. ముందు సులక్షణాలు, తర్వాత ప్రజానురాగం. ఈ రెండు కలిగిన వాడే పాలకుడు కావాలి కనుక ఆ నిర్ణయానికి అనుకూలమైన ఆలోచన ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ సమ్యక్ విద్యావ్రత స్నాతో యథావత్ సాంగవేదవిత్. విద్యావ్రత స్నాతుడు అంటే సర్వ విద్యములు సంపూర్ణం చేసుకున్నవాడు అని అర్థం. విద్యలు సంపూర్ణం చేసుకున్నవాడిని స్నాతకోత్సవం అంటాం కదా. సర్వ విద్యల యొక్క వ్రతస్నాతుడు అంటే సర్వ విద్యలు పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు, అంటే విద్యాభ్యాసం పరిపూర్ణం చేసుకున్నవాడై ఉన్నవాడు. సాంగవేదవిత్, వేదమునకు అంగముగా ఉన్నవన్నీ నేర్చుకున్నవాడు. వేదానికి అంగం అంటే శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్తి దోషిత కల్పములు అంటాం, కానీ వేదమునకు ఉపవేదములు అంగములుగా ఉన్నాయి. అందులో ధనుర్వేదము, సంగీత వేదము,
ఇలాంటివన్నీ ఆయుర్వేదం ఇత్యాదులన్నీ కూడా సాంగములే అవుతాయి. ఇలా పురాణ న్యాయ మీమాంస తర్కశాస్త్రాదులన్నీ కూడా వేదములకు అంగములే. ఇది సాంగ వేద విత్ అంటే సాంగ ఉపాంగ వేద విత్. విశ్వస్త్రేచ పితిశ్రేష్టో బభూవ భరతాగ్రజ. వాళ్ళ నాన్నగారు శస్త్రాస్త్ర విద్యల్లో గొప్పవాడు, ఆయనకి ఏమీ తీసిపోయినంత గొప్పవాడు అయ్యాడు ఈయన కూడా. పైగా కళ్యాణాభిజన, పుట్టుకలు అటు ఇటు కూడా మంగళకరమైనటువంటి వంశంలో పుట్టినవాడు. అంటే అమ్మవైపు నాన్న వైపు కూడా మంగళకరమైనటువంటివి. అధీన సత్యవాగ్రుజి, దైన్యత్వం లేదు, ఎప్పుడు దిగాలుతనం లేదు, సత్యవాక్కు, రుజు ప్రవర్తన కలవాడు. రుజు ప్రవర్తన అంటే మనస్సు మాట చేత ఒకటిగా ఉండాలని రుజు ప్రవర్తన అంటారు. పైగా వృద్ధైరభివినీతశ్చ ద్విజై ధర్మార్థదర్శిభి, ధర్మార్థ విషయములు తెలిసిన వేదవేత్తల దగ్గర సుశిక్షితుడైన వాడు. ఎన్ని గొప్ప గుణాలున్నా గురు శిక్షణ అవసరమండి. అది అవతారమూర్తిగా ఆదర్శం చూపించాలి. అటువంటి గురు శిక్షణ కలిగినటువంటి వాడు. ధర్మ కామార్థ తత్వజ్ఞ, ధర్మము కామము అర్థం కూడా గొప్పవే, అవి లోకంలో చాలా అవసరమే. వాటి యొక్క యథార్థ స్వరూపం తెలియాలి. అంటే ధర్మములు అనేక ఉంటాయి, బట్ అప్లికేషన్ ఎక్కడ ఏది ఎలా అప్లై చేయాలి, ఏ కాలంలో ఏ ప్రాంతంలో ఏ ధర్మాన్ని ఎలా ఉపయోగించాలని ధర్మతత్వం తెలియడం. అలా అర్థకామములు అంటే ఏ ధనాన్ని ఎంత మేరకు సంపాదించి ఎంత మేరకు భోగములు అనుభవించాలి, ఇవన్నీ యథావత్ తెలిసినటువంటి వాడు. స్మృతిమాన్ ప్రతిభానవాన్, గొప్ప జ్ఞాపక శక్తి కలిగినటువంటి వాడు. అదేవిధంగా నవనవోన్మేషశాలిని అయినటువంటి ప్రతిభ కలిగినటువంటి వాడు. సమయజ్ఞుడైనటువంటి వాడు, గ్రహించిన విషయాన్ని మరువని వాడు. పైగా లౌకికే సమయాచారే, సమయాచారం అంటే సమయం అనగా శాస్త్రం ఇక్కడ అర్థం. లౌకికే సమయాచారం అంటే లోకమునందు శాస్త్రాచారములందు కూడా కృతకల్ప, సంపూర్ణమైన నైపుణ్యం కలిగిన వాడు. పైగా నిభృత సంవృతాకారో, విషయం తెలిసినా తన మనోభావాలని ముఖంలో చూపించకూడదు. పాలకుడికి ఇంకా అవసరం అండి. లేకపోతే వాడు ముఖం బట్టి తెలుసుకున్నాడా శత్రువులు కానీ వ్యూహరచయితలు కానీ పోల్చేవచ్చు. కనుక నిభృత సంవృతాకారో, గుప్తమంత్ర, ఆలోచనలు రహస్యముగా ఉంచడం పాలకులకు చాలా అవసరం. కనుక పాలకుడైన వాడు ఏం చేస్తున్నాడో అది చేసే వరకు తెలియకూడదు. వాడు ఏ బిల్లుంచుతాడో ఏదో రద్దు చేస్తాడో అది ప్రకటించే వరకు తెలియకూడదండి, అప్పుడే చేయగలడు. ముందే సూచించేసాడు అనుకోండి, దాన్ని ధ్వంసం చేయడానికి లోపల బయట చాలా శత్రువులు ఉంటారు. కనుక పాలకులకు ఉండవలసిన ఎన్ని లక్షణాలు చూడండి. ఇది ఒక దేశాన్ని పాలించేవాడు కావచ్చు, ఒక సంస్థను నడిపేవాడు కావచ్చు, ఒక బ్రతుకును నడుపుకునేవాడు కావచ్చు. కానీ బిజినెస్ మేనేజ్మెంట్, పబ్లిక్ మేనేజ్మెంట్, కంట్రీ మేనేజ్మెంట్, లైఫ్ మేనేజ్మెంట్ వరకు అందరికీ పనికొచ్చే పాఠాలు మహర్షులు, భారతీయ మహర్షులు మాత్రమే ఇవ్వగలరు. యుగాల క్రితమే ఇచ్చారు. ఒక చిన్న తునకలు మనం చూస్తున్నాం ఇప్పుడు. ఎన్ని అద్భుత విషయాలు చూపిస్తున్నాడో చూడండి. అమోఘ క్రోధహర్షశ్చ త్యాగ సంయమ కాలవిత్. ఆయన కోపం కానీ ఆయన సంతోషం కానీ వ్యర్థం కాదన్నాడు. చాలా గొప్ప మాట చూపించాడు. అమోఘ క్రోధహర్షశ్చ అంటే క్రోధం చూపించాడు అనుకోండి, క్రోధం వ్యర్థం కాదు, ఫలించి తీరుతుంది. అంటే శత్రువుపై కానీ ధర్మద్రోహులపై కానీ దేశాభ్యుదయాన్ని దెబ్బతీసే వారిపై కానీ మెతకదనం పనికిరాదు. వాళ్ళకి సత్తా చూపించాలి. ఇది శౌర్య దేశం అవుతుంది ఇక్కడ. అదే దేశానికి శాంతం స్వభావం కావాలి, శౌర్యం తమ యందు ప్రకటితం కావాలి. తెలుసుకోండి, ఇక్కడ శౌర్యం ప్రకటించే శాంత స్వభావం కల దేశమే ఉత్తమ దేశం. యుగ యుగాల నుంచి అలాంటి ఉత్తమ దేశం భారతదేశం. భారతదేశానికి శాంతం స్వభావం, శౌర్యం ప్రకటిస్తుంది. ఇది మరువరాదు. అది ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు తెలిసింది కదా. శాంతంకి శౌర్యం కావాలి, ఆ శౌర్యంలో భాగం అది. కానీ మెతకతనం చూపిస్తూ చర్చలు చేద్దాం, చర్చలతో తేలుకోవాలి. చర్చలతో ఏవీ తేలవు, కొన్ని చోట్ల పూర్తి చేయాల్సిందే. అది ఇంకొకరితో చర్చించి పూర్తి చేయకూడదు. ఎప్పుడు ఎలా చేయాలో అలా చేయాలి. కనుకనే క్రోధం వ్యర్థం కాకూడదు. అవతల కూడని పని చేసేవాడి పట్ల వచ్చిన క్రోధము సార్థకం కావాలి. అంటే అర్థం ఆ కూడని పనిని పని చేసేవాడిని నిర్మూలించగలగాలి. అది క్రోధం వ్యర్థం కాకూడదు అంటే అర్థం. అలాగే మంచి చేసే వాళ్ళ పట్ల చూపించే సంతోషం కూడా వ్యర్థం కాకూడదు, దాని సత్ప్రయోజనం కనబడాలి ఇక్కడ. అందుకే అమోఘ క్రోధహర్షశ్చ. ఇక్కడ అనేక మంది యువత ఇక్కడ వింటున్నారు. పైగా ఇదే కాలంలో కొన్ని వేల మంది రోజు కనీసం 10,000కు పైగా చూస్తున్నట్టు ఈ రామాయణాన్ని అన్న వార్త ఆనందించదగ్గ అంశం. కనుక నా చూపు ఇక్కడ మీపై అంత ఉందో వారిపై అంత ఉన్నది. వారందరికీ విన్నవించే విషయం ఏంటంటే, ఇలాంటి పదజాలం కానీ ఇలాంటి ఆలోచన ధోరణి కానీ అధునాతన వాంగ్మయంలో ఎక్కడైనా కనబడుతుందా ఒక్కసారి పరిశీలించండి.
అంటే ఒక సంపూర్ణమైనటువంటి విజ్ఞానం, సంపూర్ణమైన నాగరికత, సంపూర్ణమైన సంస్కృతి కలిగిన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మనం చెప్పుకుంటున్నామన్న ఒక భావం కలిగితే చాలండి ధర్యలు వేయం మనం ఇక్కడ. కనుక రామాయణము అనగానే ఆధ్యాత్మిక ఛానల్లో వెయ్యవచ్చు కాదయ్యా, మనుష్యులు చూసే ప్రతి చోట ఈ రామాయణం ఉండాలి. కానీ రామాయణం అంటే ఆధ్యాత్మికత కోసం చెప్పుకునే అంశం కాదు, మనిషి కోసం చెప్పుకునేది. కోర్స్ ఆధ్యాత్మికత కూడా మనిషి కోసమే. తర్వాత విషయం త్యాగ సంయమ కాలవిత్. పైగా ఎప్పుడు త్యాగం చేయాలి, ఎప్పుడు దానం చేయాలి తెలిసినటువంటి వాడు. దృఢభక్తి స్థిర ప్రజ్ఞో నాసద్గ్రాహి నదుర్వచాహ. దృఢమైన గురుభక్తి కలిగినవాడు అంటే పెద్దల పట్ల భక్తి కలిగినటువంటి వాడు, స్థిరమైన ప్రజ్ఞ కలిగిన వాడు. నా అసద్గ్రాహి, దుర్జనుల్ని దరి చేర్చుకోకూడదు. ఒక సామెత ఉంది, నీ స్నేహితుల్ని చూపించిన ఎలాంటి వాడు చెప్తాను నేను. అదే జరాసంధుడిని వదిలేశాడు ఈయన కృష్ణుడు. ఎందుకంటే వాడు స్నేహితులు తెస్తాడులే పనికొస్తాడని. వాడు స్నేహితులు వాళ్ళంటే వాళ్ళే దుష్టులు, వాళ్ళందరినీ తెస్తారు, పని అయిపోతుంది క్రితం. కనుక నా అసద్గ్రాహి, దుష్టుల్ని దరిచేర్చకు. అదే ఎప్పుడైనా దుస్సాంగత్యం త్యాజ్యం, విడిచిపెట్టాల్సిందే, వాళ్ళని చేసుకోకూడదు. అందుకే ఆ మహానుభావుడు ఎప్పుడు దుష్టులతో కలిసి ఉండడు. నా సద్గ్రాహి నా దుర్వచాహ, చెడ్డ పలుకుల్లో, నిస్తంద్రహ, కునుకుపాటుతనం లేదు, అప్రమత్తశ్చ, ఎప్పుడు ఏమరపాటు లేకుండా ఉంటాడు. స్వదోష పరదోష విత్. ఏమి మాట్లాడండి ఇక్కడ. అవతల వారి దోషాలు ఏంటో తెలుసుకోగలడు తన దోషాలతో సహా. అది గొప్ప విషయం. తనలో లోపాలు ఏంటో తనకు తెలుసు, అవతల వాళ్ళ లోపాలు ఏంటో వాడు తెలుసు. అయితే రాముల్లో లోపాలు ఉన్నాయని వెతకూడదు, అది కూడా తెలుసుకోండి ఇక్కడ. తాను ఏ పని చేసినా ఆ పనిపై తనదైన ఒక ఆత్మ పరిశీలన కలిగి ఉండాలి. అది దీని యొక్క లక్షణం. లేకపోతే ఇది పట్టుకుని మళ్ళీ దోషం వెతికేవాళ్ళు ఉంటారు. స్వదోష పరదోష విత్ అంటే రాముడికి తన దోషాలు తెలుసంటే రాముడికి కూడా దోషాలు ఉన్నాయి కదండి అంటే తమరి వదనమండి అనాలి వాడికి. అది కాదు దాని అర్థం ఇక్కడ. అంటే తాను చేసే పనులు కూడా తాను పరిశీలించుకుంటూ దోషములు లేకుండా జాగ్రత్త పడ్డవాడు. అది స్వదోష పరదోష విత్ అనే మాటలు చూస్తున్నారు. శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతరకోవిద. అవతల పురుషుల యొక్క అంతరాన్ని తెలుసుకోగలిగిన వాడు సులభంగా. పైగా పురుషాంతరకోవిద అంటే ఎవడు సాధువు ఎవడు అసాధువో గ్రహించగలిగే నేర్పరితనము. ముందు పురుష సారజ్ఞ ఎలాగో చెప్పారు. కానీ ఎవడు సత్పురుషుడో ఎవడు అసత్పురుషుడో, ఎవడు వంచకుడో ఎవడు వంచకుడు కాడో తెలుసుకోగలగాలి. ఇవన్నీ తెలిసి రామకథ చదవండి. ఎక్కడెక్కడివి చూపించాడో చూడాలి. కేవలం గుణాలు ఉన్నాయని మెచ్చుకోవడం కాదు, ఆ గుణాలు క్రియలో ఫలించాలి, ప్రతిఫలించాలి. అప్పుడు వాడు ఉత్తమవుతాడు. కనుక రాముని గుణాలకు దగ్గర రాసుకుని రామాయణం స్టడీ చేస్తే అదొక స్టడీ అండి. దీన్ని బట్టి రామాయణం మీద ఎన్ని ఎగ్జామినేషన్స్ పెట్టచ్చు, ఎంత స్టడీ మెటీరియల్ తీసుకురావచ్చు చూడండి. ఇక్కడ ఈ గుణములు ఒక దగ్గర రాసుకుని రాముడు ఈ గుణములను ఎక్కడెక్కడ ప్రవర్తించాడో చూపించాలి. నాకైతే ఇవి చదువుతుంటే యుద్ధకాండ ఒకసారి, సుందరకాండ ఒకసారి, కిష్కింధకాండ ఒకటి, అరణ్యకాండ అన్నీ కనిపించుతున్నాయి. ఏం చేస్తాం, మీకు కనబడితే కొంచెం ఆలోచిస్తే మీరు విన్నవాళ్ళే చదివిన వాళ్ళే కదా. కనుకనే పురుషాంతరకోవిద గొప్ప మాట. అంటే ఎవడు ఎటువంటి వాడో వంచకుడైనా అవంచకుడైనా పోల్చగలడు. ప్రగ్రహ అనుగ్రహయో యథా న్యాయం విచక్షణ. ఎవడిని నిగ్రహించాలి ఎవడు అనుగ్రహించాలో తెలిసినటువంటి వాడు. పైగా అర్థధర్మౌచ సంగృహ్య సుఖతంత్రో నచాలసహ. గొప్ప మాట. ఎప్పుడైనా కూడా పౌరుషవంతుడు అంటే ప్రయత్నశీలుడైన పురుషుడు, వాడిని పౌరుషవంతుడు అనాలి. ప్రయత్నశీలుడైన పురుషుడు, ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి పురుషుడు అర్థధర్మములు రెండూ సంగ్రహించాలి. చూడండి ఇక్కడ అర్థము అంటే నీ భోగమునకు అవసరమైనటువంటి ధనము, ధర్మము, ఈ రెండిటినీ సంగ్రహం చేయాలి. అంటే అర్థము ధర్మము రెండిటికీ ప్రాధాన్యం ఇవ్వగలగాలి. ఇది రాజనీతిలో చాలా ప్రధానమైన అంశం. ధర్మమయమైన పాలన ఎంత అవసరమో దేశం అర్థముతో సంపదతో సమృద్ధిగా ఉండవలసిన అవసరము అంతున్నది. ఆ రెండిటి చక్కగా పొందిక చేయగలగాలి. అలాగని అర్థ సంపాదన కోసమని రకరకాల సెంటర్లు క్లబ్బులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే బోల్డ్ ఇన్కమ్ వస్తుందండి అని చేశారా, ఆ ధర్మం దెబ్బతీసింది. కానీ ధర్మార్థముల పొందిక తెలియాలి. ఎందుకంటే ఎంత సంపాదిస్తున్నావనే దానికంటే ఎలా సంపాదిస్తున్నావనే దానికి ప్రాధాన్యం ఇవ్వడం ధర్మము. ధర్మంతో ఆర్జించినదే అర్థమవుతుంది, దానితో భోగము. మరి కామం గురించి చెప్పలేదంటే అర్థంలో అంతర్భాగముగా కామం చెప్పబడింది. కనుక ఈ మూడింటికి తెలియాలి. అందుకే దానికి సుఖతంత్రోను తర్వాత శబ్దంలో చూపించారు ఇక్కడ. సుఖతంత్రో నచాలసహ. ధర్మబద్ధంగా ఆర్జించిన అర్థము ఆ ధర్మ అర్థ పరిధిలో సుఖం కోరుకోట, అది సుఖతంత్ర. అలాగే కర్తవ్య కర్మ చేసేటప్పుడు అలసత్వం లేకుండా సోమరితనం లేకుండా ఉండాలి.
వైహారికాణం శిల్పానా విజ్ఞాత అర్థభాగవిత్. వైహారికాణం శిల్పానాం అంటే మనస్సుకు రంజకమైన విద్యలు, ఆ విద్యల్లో నేర్పరిటి మహానుభావుడు. చూసారు ఎన్ని విద్యలు రామచంద్రమూర్తి వద్ద. దీన్ని బట్టి ఇందులో గొప్పవాడని చెప్తారా అంటే సంగీతాది విద్యల్లో కూడా గొప్పవాడు. అంతే కదా, కొంచెం పాలన చేస్తారు, సంగీతం అంటే పడదు, సాహిత్యం అంటే పడదు, రుచించవు కూడా. అలాంటి వాళ్ళు పాలకులు అయితే ఆ దేశంలో అదుగు దౌర్భాగ్యం. కృష్ణదేవర లాంటి వాళ్ళని తలంచుకుంటే సాహితీ సమరాంగణ సార్వభౌముడు అంటాం. ఉత్తమ క్షత్రియ లక్షణం అది. అలా ఈయనకి శిల్పములంటే కళలు, ఆ కళా విద్యల్లో వైహారికాణం శిల్పానం అంటే వినోదము మనోరంజకములైనటువంటి కళల యందు నేర్పరి. మరికొంత కాలం అయిపోయాక మరికొంతమంది రాముడి గురించి అనుకున్నట్టు గాంధర్వేచ నిష్ణాత అంటారు. ఇక్కడ గాంధర్వ విద్యలో నిష్ణాతులు అన్నారు. గాంధర్వ విద్యలు అంటే సంగీత విద్య. రాముడికి సంగీతం బాగా తెలుసు, కానీ ఏదో పాడిస్తే రాముడు మెచ్చుకుంటాడు అనుకోదు. సంగీతం బాగా తెలుసుకుని జాగ్రత్త పడాలంటే, అందుకని త్యాగయ్య వాళ్ళు జాగ్రత్త పడారు. కవిత్వం కూడా ఏదో రాసిస్తే కదా, దాని కవిత్వం కూడా తెలుసు. అందుకే ఆయన వైహారికాణం శిల్పానాం విజ్ఞాత అర్థభాగవిత్. ధనమును క్రమముగా ఎలా సద్వినియోగపరచుకోవాలి, దేనికి ఎవరికి ఎంత పంచాలో తెలిసినటువంటి వాడు. అదేవిధంగా గుర్రములను ఏనుగులను స్వాధీనపరుచుకుని ఏ విధంగా వాటిని నడపాలో తెలిసినటువంటి వాడు. ధనుర్వేదములు చాలా గొప్పవాడు. లోకి అతిరథ సమ్మత, ఏకకాలంలో అనేక మంది విలుకాండ్రతో యోధులతో యుద్ధం చేయగలిగేవాడు అతిరథుడు. అలాంటి అతిరథుల్లో గొప్పవాడు. పైగా సేనలు నడపడంలో గొప్పవాడు. అనసూయ జితక్రోధ నదృప్తో నచమత్సరి, క్రోధం జయించినవాడు, అసూయ లేనివాడు, గర్వము లేనివాడు, మాత్సర్యం లేనివాడు. మాత్సర్యం అనే మాటకు అర్థం ఏంటంటే ఇతరుల ఉన్నతి చూసి ఓర్వలేకపోవటం మాత్సర్యం. ఇది మనం లోకంలో దీనికి అసూయని ఈర్ష్యని దేనికి ఏ పేరు పెట్టాలో తెలియదు. ఉండడం మాత్రం అన్నీ ఉంటాయి గుణాలు, పేర్లు తెలియదు, అది వచ్చింది బాధ. కానీ అసూయ అంటే ఏంటో తెలియాలి, ఉన్న గుణాలకి నామకరణం వేరే జరగాలి కదండి. ఇక్కడ ఆ పేర్లు తెలియాలి. అందుకే ఇక్కడ ఈ పేరు కూడా చెప్పు. నచ్చ మత్సరి, మాత్సర్యం లేనివాడు. నచావమంతా భూతానం, ఎవ్వరిని అవమానించాడు ఏ పురాణికోటిని. అలాగే నచ్చ కాలవశానుగా, ఏదో కాలం ఎలా ఉంది కానివ్వండి అదొకటి అంటూ ఉంటారు. కాలం ఎలా ఉంటుంది, నువ్వు అలా ఉంటావా? కాలాన్ని నీ అధీనంలో పెట్టుకోవాలి. కాలానికి ఉంది కదా అని వెళ్ళిపోవడం కాదు. కాలానికి అనుగుణంగా కాకుండా దాని యందు కూడా నియంత్రణ కలిగిన వాడు. తమేవం ప్రతి సంపన్నం అప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం నాథం అకామయత మేదిని. అటువంటి మహానుభావుడు. పైగా వ్రత సంపన్నం, నియమబద్ధమైన జీవనము కలిగిన వాడు. బ్రతుకంతా నియమాలే, అంత నియమాలతో ఉండడం వ్రతం. అంతేగాని మన సత్యనారాయణ వ్రతం అండి, ఇవాళ వరలక్ష్మి వ్రతం అండి అని వ్రతాలు చెప్పడం కాదు. నియమ సంపన్నమైన జీవనం కలవాడు, ఇతడు ఎదుర్కొనలేని పరాక్రమం కలవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వలోకాలను పాలించగలిగిన మహానుభావుని ఈ మేదిని భూమి కోరుకుంటుంది అని అనుకున్నాడు ఎవరు? ఇదంతా దశరథుడు స్వాగతం. ఏషాయస్య పరాప్రీతి హృది సంపరివర్తతే కదా నామ స్వతంత్రక్ష్యామ్యభిషిక్తం అహం ప్రియం. ఈ విధంగా అన్ని విధాలా గొప్పవైన వాడిని రాజుగా ఉండగా చూసి నేను సంతోషించే సమయం ఎప్పుడు వస్తుందో, నేను బ్రతుకుండగా జరగాలి. పైగా వృద్ధికామో హి లోకస్య సర్వభూతాను కంపన మత్తప్రియతరో లోకే. బాగా స్టడీ చేస్తే ఏమనిపించిందంటే, ఎందుకంటే రాజు ప్రతిదీ చారుడు చెప్పేది మంత్రులు చెప్పేది వినడమే కాదు, ఆయనకంటూ ఒక స్టడీ ఉంటుంది, ఆయన అబ్జర్వేషనే అనుకుంటుంది. అదే నేను పరిశీలించిన దాని మీదకు ఈ ప్రజలకి నాకంటే రాముడు ఎక్కువ ఇష్టమేమో అలా ఉన్నది. మత్తప్రియతరో లోకే. ఎలా అంటే మంచి అనావృష్టి సమయంలో మేఘాలు పడితే ఎవరికి ఆనందం ఉండదు. నీల మేఘశ్యాముడేరు రాముడిని చూస్తే ఎవరికి ఆనందం ఉండదు. అంత లోకప్రీతముడు ఆయన. యమశక్ర సమో విర్యే బృహస్పతి సమోమతో మహీధర సమో ధృత్య మత్తశ్చ గుణవత్తర. మాటి మాటికి నాకంటే గుణములు గలవాడు అంటూ దేవతలను కొంత పోలుస్తున్నాడు. యముడు, ఇంద్రుడు, బృహస్పతి ఇటువంటి వారితో సమానమైన వాడు అంటే అర్థం ఏంటంటే నారాయణ విభూతులు దేవతలందరూ. ఒక్కొక్క దేవత యొక్క విభూతిని ఇక్కడ ప్రస్తావన చేస్తూ సర్వదేవతాత్మకుడైన నారాయణుడే రాముడని ప్రతిపాదన చేయడం దీనిలో అంతర్లీనమైనటువంటి గొప్ప అంశము. మొత్తానికి ఈ విధంగా అనుకుంటూ నేను ఇతన్ని యువరాజుని చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు. కనబడుతున్న కారణముల చేత నిశ్చిత్య సచవైస్సార్థం యువరాజం అమన్యత. యువరాజుని చేయాలని నిశ్చయించుకుని ఎందుకు ఆత్మనశ్చ ప్రజానాంచ శ్రేయసేచ ప్రియేణ చ ప్రాప్తకాలేన ధర్మాత్మా భక్త్యా త్వరితవాన్ నృపః. ఆత్మనశ్చ ప్రజానాంచ శ్రేయసే, తన యొక్క ప్రజల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని తనకు ప్రియమైనది గనక
ప్రాప్తకాలేన ఏ కాలములో ఏది చెయ్యాలో అది చెయ్యాలి గనక సమయజ్ఞత. త్వరితవాన్ నృప, తొందరపడ్డాడు, తొందరగా చెయ్యాలి అనుకున్నాడు. ఎందుకంటే ఇన్ని కారణాలు ఉన్నాయట. పైగా ధర్మాత్మ, అది గొప్ప విషయం. ఇదే సరియైన సమయం అని నిశ్చయించుకున్నవాడే లోకక్షేమం కోసమై, తన క్షేమం కోసమై ధర్మమే స్వభావముగా కలిగిన దశరథుడు. అంటే ఇందులో ఎక్కడా అధర్మం లేదు ఆయన తొందరపాటులో అని చూపిస్తున్నాడు ఇక్కడ.